सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మహోదయ్ జీ చెప్పండి సార్। ఏం లేదు సార్, ఇప్పుడు పచంతి చెప్పారు కదా నేను మొన్నను। పచంతిలోనే ఒక చిన్న సందేహం ఉంది మహోదయ। టుడవహ భువాదయో దహతవ తర్వాత టుడవహ అని చెప్పారు కదా। అనేన సూత్రేణ ధాతో ఆది గుకారస్య ఇతు సంజ్ఞా భవతి అని। ఆదిరి ఈ టుడవహ సూత్రం అండి। ఆదిరి ఇన్ టుడవహ ఇన్ టుడవహ ఇది కొంచెం ఎక్కడుందో అంటే ఈ పరిశిష్టంలో నెంబర్ లేదు। ఇది నెంబర్ అయినా చెప్పగలరా? కొద్దిగా నోట్ చేసుకుందాం అని। అదొకటి పచ్చంతి ఇందులో అంటే ఎక్కడైనా పెట్టారు, ఇంకా కనపడలేదు। అచ్చా, ఇది ఒకటి అర్థం కాలేదు సార్, అందుకనే కొద్దిగా గ్రూప్ లో పెడతాను చూడండి। ధన్యవాదం మహోదయ్, ధన్యవాదం మహోదయ్, ధన్యవాదం। ఆదిరి ఇంటుడవ సంఖ్య వచ్చి 1వ అధ్యాయం 3వ పాదం 5వ సూత్రం 1, 3, 5। ధన్యవాదం మహోదయ, ధన్యవాదం। పచంతి రూపము నైతి రూపాలు ఇవన్నీ చాలా మంది రాశారండి, చక్కగా రాస్తున్నారు। అవే గ్రూప్ లో పెడతారు, చెక్ చేశాను। ధన్యవాదం ధన్యవాదం। అస్తి ఇతోపి సందేహ సంతివా? సందేహాలు ఉన్నాయండి? పచంతికి సమానంగానే యజంతి అని చెప్పాను, అవి కూడా చాలా మంది రాశారు, చక్కనే రాశారు। దీంట్లో ఎవరికైనా యజంతిలో భవంతిలో సందేహం వచ్చిందా? చూడండి, దీంట్లో మనము రాస్తూ ఉంటే మనకు సందేహాలు కలుగుతాయండి। ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి? మనం అసలు అక్కడి నుంచి కదలలేదనుకోండి, మనకి ఎక్కడ ఏ రకంగా అనేది మనకు ఆలోచన రాదు। అసలు ఇలా కూడా ఉంటుందా అని చెప్పి ముందు పెన్ను తీసుకుని మొదలు పెట్టామంటే స్టార్టింగ్ లో మనకు అలా కనిపిస్తుంది, ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఎలాగొచ్చి ఏ విధంగా వచ్చి ముందు మొదలు పెట్టేయాలి, తప్పు గాని ఉప్పు గాని। ఇప్పుడు మనమే కదా ఇప్పుడు నేర్చుకునేటప్పుడు వ్యక్తిగతంగా నాకు పెడుతున్నారో తెలుస్తున్నాం అంటే మీరు ఎక్కడ ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు, మీరు దీన్ని ఏ రకంగా రాయాలనుకుంటున్నారు, మీ మనసులో ఉండే మానసిక భావన మీకు ఏం అర్థం అవుతుంది, నాకు అర్థం అవుతుందన్నమాట। కాబట్టి వ్యక్తిగతంగా పెడుతున్న ఇబ్బంది లేదు, అట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి। చాలా మంది రాస్తున్నారు, వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా రాస్తే ఇంకా బాగుంటుందండి, సరేనా? తప్పైనా పర్వాలేదు। చాలా మంది ఇప్పుడు స్టార్టింగ్ చాలా మంది తప్పులు రాశారండి, కానీ వాళ్ళను అలా రాస్తూ ఉండగా ఇప్పుడు ఎన్ని మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అవుతుంది। నువ్వు ఇక్కడ ఇలా కాదు అలా కాదు, అది ఏదైతే వాళ్ళు కాదంటే అదొకటి సందేహం తప్పులు ఇస్తానని చూపిస్తున్నాయి, ఇక్కడ కాదు ఇలా రాయాలి అలా రాయాలి, వాళ్ళు దాన్ని సరి చేసుకొని బాగా రాస్తున్నారు అనమాట। అట్లా ఎవరైనా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా తప్పు కానీ ఇబ్బంది లేని రాయడం మొదలు పెట్టండి। విభక్తి తప్పైనా పర్వాలేదు, ఎలా ఉంది ఏ విధంగా అని కాదు, రాయడం రాస్తున్నామా స్టార్ట్ చేసామనేది ముఖ్యం। చెప్తే కేవలం 78 సూత్రాలు 78 సూత్రాలు కూడా ముఖ్యం కాదు, ఒక 50 సూత్రాల వరకు పట్టినా అంటే 50-40 సూత్రాల వరకు ఫాలో అయ్యాలంటే చాలు। 40 సూత్రాలు మీకు చాలా తెలిసిపోతాయి, 70 కూడా అవసరం లేదు, కానీ 40 సూత్రాల వరకు కొంచెం గట్టిగా ఫాలో అవ్వండి। అందులో కూడా ఒక 10 సూత్రాల వరకే నీకు బాగా ఇదిగా రాసేది ఉంటుంది, తర్వాత అన్ని పూర్వవత్ అని పెట్టుకుంటూ పోతాడు। ఇప్పుడు మనం చాలా మటుకు స్వాదుత్పత్తిని త్రిబాదుత్పత్తిని పూర్వవత్ అంటున్నాం, ఏమంటే అలవాటు కోసం నేను చెప్తున్నా రాయిస్తున్నాను, కానీ అలా రాయించడం వల్ల చాలా మందికి మళ్ళీ ప్రాక్టీస్ అవుతుంది। కాబట్టి సంతోషం అండి, మిగిలిన వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి। అస్తు, ఇవి రూపాలు మీకు గ్రూప్ లో పెడతా అండి, చాలా మంది రాశారు కూడా। ఇప్పుడు మనము ఆత్మీయ పదంలో రూపం ఎలా నడుస్తుందో చూద్దాం। ఇంతవరకు మనం పరస్మ పదం యొక్క రూపం ఎలా నడుస్తుంది, ప్రథమ పురుషంలో ఏకవచనం చూసాము, ప్రథమ పురుషం బహువచనం చూసాము, అదే విధంగా అన్ని ధాతులకు ఇదే విధంగా ఉంటాయి। మధ్యం పురుషం రాలేదు, కానీ ఇప్పుడు మధ్యం పురుషం ఉత్తమ పురుషం పరస్పరం అదే విధంగా ఉంటుంది, కాబట్టి మధ్యం పురుషుని ప్రత్యయం వస్తుంది, ఉత్తమ పురుషుని ప్రత్యయం తెచ్చుకుంటాం। పరస్మ పదానికి ఒక రూపం చూపించాడు, మనకు 2 రూపసిద్ధులు చూపించాడు। ఆత్మీయ పదములు ఏ విధంగా ఉంటాయని చూద్దాం। ఇప్పుడు రాసుకో, హెడ్డింగ్ పెట్టుకోండి, 4వ రూపసిద్ధి అంటే ప్రకారంలో 4వ ప్రకారం, అంటే
ఇప్పుడు ఒక ప్రకారం మూడో ప్రకారం పచ్చంతి చెప్పి దానికి సమానంగా నడిచేటువంటి వచ్చి చూపించాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని బట్టి మీరు మిగతా ప్రాక్టీస్ చేసుకొని చెప్పాడు. ఇక్కడ కొంచెం వెరైటీగా ఉండేది పచ్చ అనేది ఆత్మీయపదం ఇంతవరకు రాలేదు మనకు ఇప్పుడు వరకు సిద్ధుల్లో. ఇది ఫస్ట్ టైం నేర్పిస్తున్నాడు. కానీ ఇది ఒకటి చెప్తే దాన్ని బట్టి మనం మిగతావన్నీ మనం రాసుకోవాలి. అందుకే ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. రాసుకోండి. పచ్చే. పచ్చే అంటే నేను వండుతున్నాను అర్థం. పచ్చే అంటే నేను వండుతున్నాను. ఇది ఏ రూపము, ఏ లకారము, ఏ వచనం అండి? చెప్పగలుగుతుందా? పచ్చే ఏ రూపము అంటే ఏ లకారము, ఏ లట్ట లిట్ట లోట్ లకారము, ఏ లకారం? లట్ లకారము ప్రథమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఉత్తమ పురుష ఏకవచనం అండి. ఉత్తమ పురుష పచ్చతే, పచేతే, పచంతే ఇది ప్రథమ పురుషం. మధ్య పురుషంలో పచతే, పచేతే, పచద్వే. ఓకే. ఉత్తమ పురుషంలో వచ్చేసి పచే, పచావహే, పచామహే. పచే, పచావహే, పచామహే. ఇదండి ఉత్తమ పురుషం. ఓకేనా? పచే, పచావహే, పచామహే అంటే ఉత్తమ పురుషం ఏకవచనంలో రూపొందించాను అన్నమాట. ఓకేనా? ఉత్తమ పురుషం ఏకవచనంలో. అస్తు. ఇది ఉత్తమ పురుష ఏకవచనం. దీని రూపం ఎలా వస్తుంది చూద్దాం. రాసుకోండి. దీని ధాతు ఏంటి? రాసుకోండి. డుపచస్ పాకి. డుపచస్ పాకి. ధాతు వెడ్డింగ్ సైడ్ నా ధాతు డుపచస్ పాకి. ముందు డుపచస్ కు ధాతు అంటున్నారు. ముందు ధాతు పెట్టింది ఎవరు? రాసుకోండి. దానికి ఎదుగుగానే డుపచస్ నే ధాతు. పాకి దాని మీనింగ్ అండి. పాకి అంటే వండటం. ప్యాకెట్ పెట్టుకోండి. పాకి దానికి ఎదురుగా బాణం గుర్తిచ్చి రాసుకోండి. బాణం గుర్తిచ్చి రాసుకోండి. భూవాదయో ధాతవః. భూవాదయో ధాతవః ఏముంటుందండి దీనికి? ఏం రాస్తాం? అనేన సూత్రేణ డుపచస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ డుపచస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ధాతుని పేరు పెట్టిన తర్వాత ధాతులో కొన్ని అనుబంధాలు ఉన్నాయి. ముందు ధాతు అధికారానికి వెళ్ళేది. ఇంకా ధాతులో కొన్ని అనుబంధాలు ఉన్నాయి. ముందు అనుబంధం లోపం చేసుకుందాం. ధాతుని పేరు పెట్టినాక రాసుకోండి. ఏముంది అనుబంధం? ఆదిరి ఇంటుడవః. రాసుకుందాం. కిందనే ఇప్పుడు చెప్పాను కదా. ఆదిరి ఇంటుడవః. ఆదిరి ఇంటుడవః చాలాసార్లు వచ్చింది సూత్రము. ఆదిరి ఇంటుడ. పరిశిష్టం ముందు పెట్టుకోండి. పరిశిష్టం కావాలంటే మీకు స్టార్టింగ్ లో వచ్చిందండి. ఇది తప్పులు రాసుకోవద్దు. ఎక్కడ వచ్చింది? ఇది వచ్చింది నీకు పరిశిష్టం వృద్ధి కారక రూపం తయారు చేసేటప్పుడు, హారక రూపం తయారు చేసేటప్పుడు అక్కడ సూత్రం ఇచ్చాడండి. 1వ అధ్యాయము 3వ పాదం 5వ సూత్రం. 1, 3, 5 ఇప్పుడు చెప్పాను. ఇది ఏమంటుందంటే ధాతువునకు ఆదిలో ఉన్నటువంటి ఈ టు డు 3 ఇచ్చాడు ఆప్షన్స్. ధాతునకు ఆదిలో ఈ అన్న ఉండాలి, టు అన్న ఉండాలి, డు అన్న ఉండాలి. ఎక్కడ ధాతునకు ఆదిలో ఉంటేనా అప్పుడు దానికి ఇత్ అని పేరు పడుతుంది. దానికి ఏం పేరు పడుతుంది? ఇత్ అని పేరు పడుతుంది. ఆదిరి ఇంటుడవః. ఆదిరి ఈటుడవః. ధాతునకు ఆదిలో ఉండే ఇకారం కానీ టూ కానీ డు కానీ ఇక్కడ ఏముంది? ఈ లేదు, టూ లేదు, కానీ డు ఉంది కదా. అందుకే రాసుకోండి. ఆదిరి ఇంటుడవః అనేన సూత్రేణ ధాతో ఆది డుకారస్య. ధాతునకు ఆదిలో ఉంది కదా, అంటే ఆది అంటే మొదట్లో. ఆది అంటే మొదట్లో. ధాతో ఆది డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. సరే. నెక్స్ట్ ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆది ఇంటుడవః అనేన సూత్రేణ డుపచస్ ధాతో ఆది డుకారస్య. ధాతు అంటే డుపచస్ కదా. ఆ ధాతునకు ఆది అంటే మొదటిది. ఆది డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఆది డుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఆది డుకారస్య
ఇత్ సంజ్ఞా భవతి. నీటి రాసుకోండి. ధాతువులు ఉండే ఆది డుకారానికి ఇత్ అని పేరు పెట్టేసింది. ఓకే, ఇత్ అని పేరు పెట్టగానే మళ్ళా నెక్స్ట్ సూత్రం వచ్చేసింది. అది ఇత్ అని పేరు పెట్టి వెళ్ళిపోయింది ఆ సూత్రం వచ్చేసి. ఎందుకు ధాతులకు ఆదిలో డు ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి? ఉపదేశే అజనునాసిక ఇత్ రాయండి. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ డుపచస్ లో చకారంలో ఆ ఉంది కదా, ఆ చకారం ఉండే ఆకారానికి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. ఎందుకంటే ఉపదేశ అజనునాసిక అచ్చులకు మాత్రమే ఇత్ అని పేరు పెడుతుంది. ఎటువంటి అచ్చులు? ఉపదేశ అజనునాసిక ఇత్ అని వచ్చింది ఖచ్చితంగా అది అనునాసిక అచ్చే ఉంటుంది ఖచ్చితంగా అది. ఎందుకు? మహర్షి ధాతుపాఠంలో ఆ రకంగా దాన్ని ధాతుపాఠంలో అనునాసికతో కూడుకున్నటువంటి ఆకారం ఇచ్చాడు అనమాట. కాబట్టి లుప్తమైంది కానీ చెప్పుకుంటున్నాం మనం. రాసుకోండి. అనేన సూత్రేణ ధాతోః చకారే అకారస్య. డుపచస్ లో చా ఉంది కదా, డుపచస్ ఒకటే చకారం ఉంది. చకారే అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. అంటే చకారే చకారంలో ఉన్నటువంటి అకారస్య, చకారే అకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. చకారే అకారస్య కిం భవతి? ఇత్ సంజ్ఞా భవతి. ఏంటండి? వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. జీ మీ వాయిస్ సరిగా రావడం లేదండి మీనా గారు, వాయిస్ సరిగా రావడం లేదు. తర్వాత అడగండి మీరు. జీ మళ్ళీ అలాగే వస్తుంది, మీ వాయిస్ మళ్ళీ అలాగే వస్తుంది, క్లారిటీ లేదు. నేను చెప్తా అండి, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. స్పీకర్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, నీట్గా వస్తుంది. స్పీకర్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. హలంత్యం. హలంత్యం మళ్ళీ అది వచ్చి చకారం నుండి అకారానికి ఇత్ అని పేరు పెట్టేసింది. అనే సూత్రం చకారే అకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, నెక్స్ట్ ఏంటి? హలంత్యం. హలంత్యం ఇదేమంటుంది? ధాతోః అంతిమ చకారస్య, ధాతోః అంతిమ చకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ధాతుల అంతిమ చకార డుపచస్ లో షకారం ఉంది కదా, ధాతో అంతిమ చకారస్య షకారస్య మూర్ధన్య షకారం. ధాతోః అంతిమ షకారస్య, అంతిమ షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. డుపచష్ చష్ గదా, ధాతోః అంతిమ షకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే, ఈ రకంగా సూత్రాలు వచ్చి మనకు ధాతులో ఉండే ఆది డుకారానికము, ఆది ఇంటుడవహ, డుపచస్ లో చెస్ లో ఉండే చకారం నుండి ఆకారానికి ఉపదేశాజనాసిక ఇత్. తర్వాత హలంత్యం వచ్చేసి ఆ ధాతులకు అంతిమ నుండి షకారానికి ఇత్ అని పేరు పెట్టింది. ఓకేనా? ఈ రకంగా డుపచస్ పాకే అనే ధాతులు ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? 3 ఇత్తులు అయిపోయాయి. అందుకే ఇత్ సంఖ్య పేరు పెట్టుకొని ఎవరు వస్తారు? రాసుకోండి. తస్య లోపః, తస్య లోపః, తస్య లోపః. ఇదేమంటుంది? ఏదస్తా అనన్య సూచన ఇత్ సంజ్ఞకానాం లోపః భవతి. ఇత్ సంజ్ఞకానాం లోపః భవతి. ఇత్ సంజ్ఞకానం లోపః భవతి. ఓకేనా? 3 ఉన్నాయి కదా, అందుకే 1 ఉంటే ఇత్ సంజ్ఞకస్య, 2 ఉంటే ఇత్ సంజ్ఞకయోః, 2 కన్నా ఎక్కువగా ఉన్నట్టు ఇత్ సంజ్ఞకానాం అని చెప్పాం. ఇత్ సంజ్ఞకానం లోపః భవతి. లోపః ఇతి కిం అంటే అదర్శనం లోపః. ఏంటండి? అదర్శనం లోపః తోటి లోపం చేస్తాం. ఓకేనా? అదర్శనం లోపః అని సూచించి లోపం అయిపోతుంది. హలో గారు, చెప్పండి. సంశయం అండి. ఇక్కడ డుప్ టెస్ట్ చేసినప్పుడు మనము ఉపదేశాత్మక చేసాం కదా, అప్పుడు ఈ షా ముందు పోతుంది ఫస్ట్ కదా. అంటే నా ప్రకారం హలంత్యం ముందు వచ్చిన తర్వాత షకారము ముందు పోవాలి కదా, ఆ తర్వాతనే ఉపదేశాత్మక.
నై ముందు వెనక చేసిన దానివల్ల విశేషమైన తేడా ఉండదు దానివల్ల. ముందు చేస్తే ఆగిపోతున్న తర్వాత చేయాలా అట్లా నియమం లేదు. రెండు ఇత్తని చెప్పి పెడతా దాని కండిషన్ దానికి ఉండే దీని కండిషన్ దీనికి ఉన్నాయి. ముందు చేసిన వెనక చేసిన దీనివల్ల సూత్రంలో ఏమైనా బాధ వస్తుంది ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఏం లేదండి. అది హలంతోనే ఎల్లప్పుడు అంతిమ నుండి అక్షరానికి చేస్తుంది. ముందు చేయడానికి ఇబ్బంది లేదు. ఉపదేశ అజన్యాస్కి ఎప్పుడు అక్షరకే చేస్తుంది. ముందు చేసిన దానివల్ల తేడా ఉండదు మనం. ఓకేనా? ప్రకారం ఉన్నప్పటికీ కూడా మనం ఉపదేశాజ్ఞాతో తీసుకోవచ్చన్నమాట చేసుకోవచ్చు. అది ఊరికే అచ్చు అన్నప్పుడు చాలా ఉండే మనకు రెండో అక్షరం లేదన్నమాట ఇక్కడ. సరేనా? మనం చాలా ఉండే ఆకారానికే ఎందుకు చేస్తున్నామండి? మనకి పాలు కూడా ఆకారం ఉంది కదా. జీ మనం చాలా ఉండే ఆకారానికే ఎందుకు చేస్తున్నాము? అది నాకు అర్థం కాలేదు మహోదయ. అంటే మనకి అక్కడ డుప్ చెస్ లో పాలో కూడా మనకి ఆకారం ఉంటుంది, చాలో కూడా ఆకారం ఉంటుంది, మనకి అంతిమ అక్షరం చా ఉంది. మరి చాలా ఎందుకు చేస్తున్నాం? ఓకే, ఉత్తమం అండి, అతి ఉత్తమం మీ ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే మహర్షి పాణిని ధాతుపాఠంలో పచస్ డుపచస్ అన్నప్పుడు చకారం పైన అర్ధచంద్రకార బింది పెట్టాడు కానీ పకారం పైన అర్ధచంద్రకార బింది పెట్టలేదండి. ఏంటి? చకారం పైన అర్ధచంద్రకార బింది ఉందన్నమాట. అర్థమైందా? కాబట్టి అదే తీసుకుంటాం, పాలో ఉండే ఆకారాన్ని తీసుకోం. ఇది ఇప్పుడు ధాతుపాఠంలో లేదు కాబట్టి మీకు అనిపించలేదు. ఒకవేళ ధాతుపాఠంలో మనకు డుపచ్చస్ చకారం పైన అర్ధచంద్రకార బింది ఉంటేనా ఉపదేశ జన్యాస్కి ఏమంటుంది? ఉపదేశయో అనునాసిక అచ్, అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు ఏదైతే ఉందో, అనునాసికతో కూడుకునే అచ్చు కేవలం చాలా ఉండే ఆయి ఓ సక్తా హై, అంటే చకారం ఉండే ఆకారం అవుతుంది కానీ పకారంలో ఉండే ఆకారం కాదు. అర్థమైందని మేము కదా? ధాతుపాఠంలో మహర్షి పాణి చకారంలో ఉండే ఆకారానికి పైన అర్ధచంద్రకార బింది పెట్టాడనమాట. కాబట్టి అదే తీసుకుంటాము, అది పాలో ఉండే తీసుకోం. అర్థమైందా? ఆయన ప్రయోగాన్ని బట్టి తెలిసింది. ఇప్పుడు పచ్చతిలో మనకు రూపం తెలుసు, చాట్లో ప్రయోగం చూపించాడు. పచ్చతిలో పచ్చని పా ఉంది, చా ఉంది. అక్కడ మనకు పకారంలో ఆకారం తీసేసినట్టుగా అనుబంధం చూసి మనకు కనిపించలేదు, ప్రత్యక్షం కనిపిస్తుంది. కాబట్టి పచ్చిలో ఉండే చకారం ఉండే ఆకారమే అని మనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ధాతుపాఠంలో మహర్షి పాణిని ఆ చకారం ఉండే ఆకారం పైన బింది పెట్టాయండి. పురాణ పుస్తకాలు చేసుకుంటే మనకు స్పష్టంగా అర్థం. అప్పుడు నువ్వు ఉచ్చరించే అచ్చులో మనం అన్నాసికతో మనం శిక్షా సూత్రం ప్రకారంగా పకారంలో అన్నాసికచ్చు రాదండి. చకారంలో అన్నాసికచ్చు పెట్టుకొని ఉచ్చరించవచ్చు. డూపఛాష్ కొంచెం ప్రయత్నం చేస్తున్నాను నేను. అప్పుడు ఛాష అంటాం కానీ పాష అని అన్నాము, అది అన్నిక లేదు. అంటే కొంచెం ముక్కు సహాయం నోటు సహాయంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ రకంగా చకారంలో ఉండే ఆకారం పైన ప్రయత్నం చేయొచ్చు కానీ పకారంలో ఉండే ఆకారం పైన ఎప్పటికీ రాదు. ఓకేనా? అది ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా మనకు మహర్షి పురాణే ధాతుపాఠ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు అనుబంధం ఇలాగ అనునాసికం ఎక్కడెక్కడ ఇచ్చాయని మహర్షి పాణి సూచించాడండి. అక్కడ మనకు ప్రయోగంతో తెలుస్తుంది. రాసుకో, ఇబ్బంది లేదు. అలవాటు పడిపోయినా ఈ సూత్రం వచ్చింది ఖచ్చితంగా అది అనునాసికంతో కూడుకున్నట్టు అచ్చుకు మాత్రమే చేస్తున్నమాట. ఇంకా దాంట్లో ఫిక్స్ అనమాట. ఈ సూత్రం ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఏ ఆకారానికి లోపం చేసినా ఖచ్చితంగా ఆ పైన అర్ధచంద్రకార బింది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఉన్నట్టే భావించాలి. ఇంకా ఉంది కాబట్టి దీనికి ఈ సూత్రం వచ్చిందన్నమాట, లేకుంటే లేదు. ఇది కేవలం అచ్చుకు ఇత్తని పేరు పెట్టు, అనునాసికతో కూడుకునే అచ్చుకు మాత్రమే ఇత్తని పేరు పెడుతుంది. దీన్ని బట్టి ఏమవుతుంది? అక్కడ ఏ దానికి చేసినా అది కూడుకుని ఉన్నది, అక్కడ రాయడం లేదు, అంతే ఉచ్చారణ లేదు కాబట్టి అంతే తేడా. అర్థమైందండి? ఓకే అండి, అయితే సంతోషం. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు అనుమతి లోపం చేస్తే ఏమైపోయింది? ఏం మిగిలింది మనకు? రాయండి. ఓన్లీ పచ్చి మిగులుతుందండి. ఏమిగులుతుంది? పచ్చి మీద అది కదా. సత్యం లోప అదృశ్యం లోపత లోపం అయిపోతే ఓన్లీ పచ్చి మిగిలింది. ఓకేనా? పచ్చి మిగులుతానే మళ్ళీ ధాతో ఇదం అధికార సూత్రం, ధాతో ఇదం అధికార సూత్రం. ధాతో ఇదం అధికార సూత్రం.
ఓకే అండి. అస్మిన్ అధికారే వర్తమానే లట్ ఏముందంట, ధాతు అధికారంలోకి ప్రతి తెచ్చుకోవాలంట. ఆ ధాతు అధికారంలో ఉందంట వర్తమానే లట్ సూత్రం ఉన్నది. వర్తమానే లట్ వచ్చింది చూడు. పరస్మ పదాలకైనా ఆత్మీయ పదం లట్టే వస్తుంది. కాబట్టి అది పరస్మ పదాలు ఆత్మీయ లట్ల కదం పరస్మ పదం వస్తుంది, లట్ల కదం ఆత్మీయ పదం కూడా వస్తుంది. కాబట్టి అక్కడ రూపంలో భిన్న, పరస్మ పదానికి ఆత్మీయ పదం భిన్న రూపంలో తేడా ఉంటుంది అంతే. ఓకేనా, అది గమనించండి. వర్తమాన లట్ అనే సూత్రేణ వర్తమాన కాలే అర్థే ధాతో లట్ ప్రత్యయ భవతి. వర్తమానే కాలే ధాతో లట్ భవతుంది. వర్తమానే అర్థే, వర్తమాన కాలే అంటే వర్తమాన కాలంలో, అంటే వర్తమాన అర్థంలో ధాతో లట్ భవతి. లట్ ఇది కిం ప్రత్యయ. లట్ ఇత్యేసి ప్రత్యయ. లట్ వస్తుంది చెప్పి. లట్ అంటే ఏంటి? ప్రత్యయ. బై లట్ ను ప్రత్యయం అంటాం. రాసుకోండి. ప్రత్యయ అనేనా లట్ ఇత్యేసి ప్రత్యయ సంజ్ఞా భవతి. లట్ ఇత్యేసి ప్రత్యయ సంజ్ఞా భవతి. ప్రత్యయ కుట్ర భవతి. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? సరే ప్రత్యయం పేరు పెట్టుకున్నావు. ఆ ప్రత్యయానికి ధాతుకి ఎక్కడ కూర్చోబెట్టాలి నేను? ప్రత్యయం చెప్పా. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ధాతుని పైన కింద ముందు వస్తుందా? ఎలా వస్తుంది? దానికి సమానంగా మళ్ళీ నెక్స్ట్ రాసుకుని పరశ్చ ప్రత్యయ పరే భవతి. ప్రత్యయ ధాతో పరే భవతి. ప్రత్యయం అనేది ఒదిగితే ప్రత్యయం పేరు పెట్టావో ధాతుకి పక్కనే వస్తుంది. ప్రత్యయ పరే భవతి. ప్రత్యయ ధాతో పరే భవతి. ప్రత్యయ ధాతో పరే భవతి. ప్రత్యయం అనేది ధాతుకి పక్కనే వస్తుంది. ప్రత్యయ ధాతో పరే భవతి. ధాతుకి పక్కనే వస్తుంది. ఓకే, తీసుకొచ్చేయండి. ఓకే అండి. ఇప్పుడు రాగానే మళ్ళా లట్ అనుబంధం లోపం చేస్తాం. ఏం చేస్తామండి? లట్ అనుబంధం లోపం చేస్తాం. లట్ అనుబంధం లోపం ఎలా చేస్తాము? రాసుకోండి. ఇప్పుడు మనకు వర్తమాన కాల లట్ ప్రత్యయ భవతి. ప్రత్యయం ఎక్కడంటే లట్ ఏంటంటే ప్రత్యయం అని చెప్పాం. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరశ్చ అని చెప్పాం. అంటే పక్కన వస్తుంది. ఇప్పుడు పక్కన చెప్పామని రాయాలి కదా, రాయండి. ఏమొస్తుంది సైడ్న? పచ్చ లట్ పరశ్చ ప్రత్యయ ధాతు పరే భవతి అన్నాం. అంటే ప్రత్యయానికి ధాతుకి పరే వస్తుంది, పక్కన వస్తుంది. పక్కన రాయండి. పచ్చ లట్. ఓకేనా? ఓకే, పచ్చ లట్ వచ్చింది. ఇప్పుడు లట్ కనుక దానికి ఎదురుగా రాసుకోండి. హలంత్యం ఏమొస్తుంది? హలంత్యం. హలంత్యం ఇదేమంటుందండి? హలంత్యం లట్ ఏ దానికి లోపం చేస్తుంది? అనే సూచన లట్ ప్రత్యయ. లట్ ప్రత్యయం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం. లట్ ప్రత్యయ అంతిమ టకారస్య. హలంత్యం వెళ్ళినప్పుడు అంతిమ హల్లులకు మాత్రమే చేస్తుంది. ఇత్తని మధ్యలో ఉండడానికి చేయదు, ఆదిలో ఉండడానికి చేయదు. చేస్తే అంతిమంలో ఉండాలి అంతే, ఒంటరిగా ఉండాలి. అప్పటికి మాత్రం అప్పుడే ఇత్తని పేరు పెడుతుంది. రాసుకోండి. అనన్య సూచన లట్ ప్రత్యయే అంతిమ టకారస్య ఇది సంజ్ఞా భవతి. అంతిమ టకారస్య ఇది సంజ్ఞా భవతి. ఓకే, మళ్ళీ ఉపదేశ నాసికెత్. ఇదేమంటుంది? లట్ ప్రత్యయే లకారే అకారస్య. లట్ ప్రత్యయే లకారే అకారస్య ఇది సంజ్ఞా భవతి. లట్ ప్రత్యయే లకారే లట్ ప్రత్యయం లా ఉంది కదా, ఆ లకారం నుండి అకారానికి ఇది ఉపదేశ అజనునాసిక. ఇక్కడ లకారే అకారం అంటే లకారం నుండి అకారం అదిసినాక బింది ఉందండి. అది ఉంది కాబట్టి దానికి మాత్రం చేస్తున్నమాట. అది ఉంది అనుకోవాలి. మనకి పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మాటికి ఎందుకు అట్లా చాలా ఉన్నాయి. ఏదానికి వెళ్ళలేదు, ఒకటి రెండు అయితే పెట్టుకోవచ్చు. అందుకే మనం ఉంది అని భావించుకోండి మనసులో. ఎప్పుడు వచ్చిన ఈ సూత్రం వచ్చిందంటే ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క. అది ఫిక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి. అనే సూచన లకారే అకారస్య ఇది సంజ్ఞా భవతి. ఇత్తని పేరు పెట్టగానే వస్తారు తస్య లోపః అదర్శనం లోపః. ఓకే, తస్య లోపః అదర్శనం లోపః. తస్య లోపః
అదర్శనం లోప. ఓకే అండి. ఇప్పుడు ఏం మిగిలిందండి మనకు? పచ్చు ఇల్లు. ఓకేనా? పచ్చు ఇల్లు. ఇల్లు రాగానే మళ్ళీ ఏం జరుగుతుంది ప్రక్రియ? ఏం జరుగుతుందంటే లస్య. లకారాన్ని ప్రతి తెచ్చుకోవాలి. దానికంటే ముందు లకారంలో లకారస్థానం ఏ ప్రత్యయాలు వస్తాయి? కర్తం చెప్పడం కోసం వస్తాయా? కర్మని చెప్పడం కోసం, భావాన్ని చెప్పడం కోసం వస్తాయా? దానికి సమాధానంగా లహ కర్మ రాసుకోవడం. లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్య. పచ్చ ఇల్లు మిగిలింది కదా మనకి. ఇప్పుడు అనుమతి లోపం చేసుకుంటే పచ్చ ఇల్లు దానికి ఎదురుగా లహ కర్మనిచ్చే భావే చాకర్మకేభ్య. ఇది వచ్చేమంటుంది బై లకార స్థానంలో కర్తరి అర్థే ప్రత్యయ భవతి. ఇప్పుడు ఇల్లు ఉందిగా, కర్తార్థం చెప్పడం కోసము ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. అంటే ఇది ఒక్కోసారి కర్మం తెచ్చుకో అంటుంది, ఒక్కోసారి భావంలో తెచ్చుకో అంటుంది. అంటే ఇది మనకి ఇచ్చిన రూప సిద్ధిని బట్టి తెలుస్తుందండి. మనకు ఎప్పుడు కర్తలు వస్తుంది, ఎప్పుడు కర్మలు వస్తుంది, ఎప్పుడు భావంలో వస్తుంది. ఇప్పుడు మనకు పచ్చే అంటున్నారు అంటే నేను వండుతున్నాను. నేను వండుతున్నా అంటే కర్తనే కదా ఇక్కడ. నేను అనేది ఇక్కడ కర్త. అస్తు ఏది వస్తున్నదండి? అనే సూత్రేణ లకారస్య స్థానే లకారః కర్తరి అర్థే భవతి. లకారః కర్తరి అర్థే భవతి. ఇక్కడ లకారం ఏ అర్థంలో వచ్చింది? కర్తార్థం ప్రతి తెచ్చుకోసం వచ్చిందంట. కర్తార్థంలో ప్రతి తెచ్చుకోని చెప్పడం కోసం వచ్చింది. లకారః కర్తరి అర్థే భవతి. ఓకేనా? అంటే కర్తలో ప్రతి తెచ్చుకోవాలన్నమాట. ఓకే అండి. సరే, అలాగే కర్తార్థం ప్రతి తెచ్చుకోవాలి. ప్రతి తెచ్చుకోవాలంటే ఇక్కడ వాళ్ళు మనకు లకార స్థానం ప్రత్యయాలు ఎక్కడ ఉన్నాయి? లస్య రాసుకుందాం కింద. లస్య ఇక లకార స్థానంలో కర్తరి అర్థం చెప్పడం కోసం ప్రత్యయాలు తెచ్చుకొని చెప్పింది. ప్రత్యయాలు ఎక్కడ ఉన్నాయి? లస్య అధికారంలో ఉన్నాయి. అందుకే లస్య అని రాసుకోండి. లస్య ఇదం అధికార సూత్రం. లస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఓకే. అస్మిన్ అధికారే ఈ అధికారం ఏముందంట? ఇవే మళ్ళీ తిబాది ఉత్పత్తులు. తిప్ ప్లస్ జీ రాసుకోండి, పర్వాలేదు. తిప్ ప్లస్ జీ సూత్రం అండి. నేను విడిదీసి చెప్తున్నాను అభ్యాసం కోసం. తిప్ ప్లస్ జీ షిప్తస్థ మిప్ వస్ మస్ మిప్ వస్ మస్ తా ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం తాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహింగ్. ఓకే అండి. అనేన సూత్రేణ ఇల్లు స్థానే అష్టాదశ ప్రత్యయాః ఆగతాః. ఇల్లు స్థానే కిం ఆగతాః? అష్టాదశ ప్రత్యయాః ఆగతాః. అదే ప్రక్రియ పరిశ్రమలో తెచ్చుకున్నాం కదా, టిప్పు తెచ్చుకునే ప్రక్రియ ఏదైతే చేసామో అదే ప్రక్రియ ఇక్కడ చేస్తాం అనమాట. రాసుకుని కొంచెం మార్పు ఉంది, అందుకే పూర్తి రాసుకుని పర్వాలేదు. ఇప్పుడు మీకు అలవాటు కావాలి కాబట్టి. మహోదయ ఒకసారి వస్ తర్వాత చెప్పరా మహోదయ? తిప్తస్ జీ షిప్తస్థ మిప్ వస్ మస్ తా ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇట్ థాస్ ఆతాం ధ్వం ఇట్ వస్ మస్. మహోదయ ఇట్వహి మహింగ్ మహోదయ. క్షమించండి, ధన్యవాదాలు. ఇట్ వహి మహింగ్ అండి. వస్ ఎక్కడ వచ్చింది? తా ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహింగ్. ఓకే అండి, ఉత్తమం. ఇట్ వహి మహింగ్. జీ నిల్మగా రాసుకున్నారండి? రాసుకున్నాను మహోదయ, ధన్యవాదాలు. అనేక సూత్రైనా ఇల్లు స్థానం లకాస్థానం వెళ్ళి వచ్చాయన్నమాట. లక్షాధికారం చెప్పబోతే ఆ ఒక్క సూత్రం పట్టుకుంటే మొత్తం ఆ దాంట్లో ఉండే మొత్తం వచ్చేసాయి లాస్ట్ స్థానంలో. గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఎప్పుడు వచ్చినా లకార స్థానంలో వస్తాయి. గుర్తుపెట్టుకుని మిగతా ఎక్కడ రావండి ఇవి.
ఎప్పుడు వచ్చిన ప్రత్యయం వస్తాయి? లకార స్థానంలో మాత్రమే వస్తాయి. 10 లకార స్థానంలో మాత్రమే. లట్ గాని, లిట్ గాని, లుట్ గాని ఏ వచ్చినా ముందు అనుబంధం లోపేసి ఇల్లు మిగులుతుంది. ఇల్లు వచ్చిన తర్వాత ఇవి వస్తాయి 18 ప్రత్యయాలు. కాబట్టి ఇక్కడ మనకి లట్టులో ఇవి వచ్చాయన్నమాట. ఓకే, సరే. ఇల్లు స్థానే అష్టాదశ ప్రత్యయాః ఆగతాః. అష్టాదశ కేవలం ప్రత్యయాః క్రియాపదాలకే వస్తాయన్న గురుగారు? జీ క్రియాపదాలకే వస్తాయండి. ఇది క్రియాపదం తయారు చేస్తున్నాం. క్రియాపదం ఎలా తయారైంది? క్రియాపదం అనేది ఎలా తయారైంది తయారు చేస్తున్నాం మనం. ఇప్పుడు లట్టు లకార స్థానంలో వస్తాయి ఇవన్నీ. అంటే లట్టులో అనువాదంలో ఇల్లు మిగిలింది, దాని స్థానంలో వస్తాయి. రాసుకోండి. అనన్య సూచన ఇల్లు స్థానే అంటే లకార స్థానే అష్టాదశ ప్రత్యయాః ఆగతాః. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఒకటి కావాలి. మొత్తం 18 వచ్చాయి, ఏదో ఒకటి కావాలి. ఇంకో 10 నేను వండుతున్నాను. నేనంటే ఒక్కనే కదా వండేది. కాబట్టి ఒక్క ప్రత్యయం కావాలి. ఈ 18 నుంచి ఏది తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం కోసం ఒక వ్యవస్థ కల్పించాలి మహర్షి పాణిని. ఆ వ్యవస్థ రాసుకోండి. ఏముంది? ముందు ఒక 18 ప్రత్యయం ఒక ముందు పరస్మై ఒక పేరు పెట్టేసుకుందాం. ఏం పేరు? లహ పరస్మై పదం రాయండి. లహ పరస్మై పదం. ఇది వచ్చి చేసింది అనేన సూత్రేణ తిబాదీనాం పరస్మై పద సంజ్ఞా భవతి అని చెప్పింది. తిబాదీనం అంటే తిప్పుడు ముందుకు లాస్ట్ మహింగ్ పర్యంతం. మహింగ్ వరకు అన్నిటికీ ఏం పేరు పెట్టింది? ఒకసారి మొత్తానికి పరస్మై పదం పేరు పెట్టేసే. ముందు అన్నిటికీ పరస్మై పదం పేరు పెట్టేసే. తిబాదీనాం పరస్మై పద సంజ్ఞా భవతి. ఓకేనా? పరస్మై పదం పేరు పెట్టేసింది. పరస్మై పదం పేరు పెట్టగానే మళ్ళీ వెనకమ్మడే రాసుకోండి. తంగాణ వాత్మనే పదం. ఇది వచ్చింది మళ్ళీ వెనకమ్మడే. తంగాణ వాత్మనే పదం. తంగాణ వాత్మనే పదం. తంగాణ వాత్మనే పదం. తంగాణ వాత్మనే పదం. ఇదేమంటుంది? అనేన సూత్రేణ రాసుకోండి. త ఇతి ఆరభ్య మహింగ్ పర్యంతం. త ఇతి ఆరభ్య మహింగ్ పర్యంతం ఆత్మనేపద సంజ్ఞా భవతి. ఆత్మనేపద సంజ్ఞా భవతి. తా ఇతి ఆరభ్య మహింగ్ అంటే మహింగులంగా తాలో ఉండే తకారం. దీన్ని తంగాణ ఆత్మనే. తంగ్ అంటే తాండి మొదలుకొని మహింగ్ పర్యంతం ఉండే వాటిని తంగ్ అంటామండి. తంగ్ ప్రత్యాహారం. ఓకే, తా ఇతి ఆరభ్య మహింగ్ పర్యంతం ప్రత్యయానాం ఆత్మనేపద సంజ్ఞా భవతి అని చెప్పింది. ఆత్మనేపద సంజ్ఞా భవతి. మీరు ఆత్మనేపద పెట్టగానే ఇది 2 భాగాలు అయిపోయాయి. మొత్తానికి పద సంజ్ఞ పేరు పెట్టాం. కానీ ఇది ఏమని చేసింది? 9కి మటుకు నేను తాండు మొదలుకొని మహింగ్ వరకు ఆత్మనేపద సంజ్ఞ పేరు పెట్టుకుంటే అని వెళ్ళిపోయింది. అంటే ఆత్మనేపదం పేరు పెట్టి వెళ్ళిపోయింది 9కి. ఈ రకంగా అయిపోయినాయి ఇవి. ఆత్మనేపదం అయిపోయి పైన ఆల్రెడీ పద సంజ్ఞ పేరు పెట్టినాయి కదా, మిగిలినటువంటి పద సంజ్ఞకాలు. ఆ రకంగా 2 భాగాలు అయిపోయినాయి. అంటే 9 పద సంజ్ఞాలు, 9 ఆత్మనేపద సంజ్ఞకాలుగా విడివిడిగా 2 భాగాలు అయిపోయాయి. కానీ మనకి నిర్ణయం కాదు. మనకు 18 ప్రత్యయాలకే 9 పరస్మయ పదాలు, 9 ఆత్మీయ పదాలు వచ్చాయి. సరేనా? ఇప్పుడు 2 భాగాలు అయిపోయాయి. తాయితి ఆరభ్య ఆత్మనేపద సంజ్ఞ భవతి. అంతేనే. తాయితి ఆరభ్య మహింగ్ పర్యంతం ఆత్మనేపద సంజ్ఞా భవతి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఆత్మనేపద తెచ్చుకుంటావా, పరస్మయ తెచ్చుకుంటావా? ఏం తెచ్చుకోవాలి? అక్కడ ఏమొచ్చింది మనకు? పచ్చడి ఏమొచ్చిందండి? ఏ సూత్రం వచ్చింది? ఒక్క నిమిషం. ఏ సూత్రం వచ్చిందండి ఇక్కడ? పచంతిలో, పఠతిలో, భవతిలో రాసిన తర్వాత ఏ సూత్రం వచ్చింది? ఎవరు చెప్పండి? శేషాత్ కర్తరీ పరస్మై 2 ఉన్నాయి. ఆత్మనేపద పరస్మై డివైడ్ చేసుకునేదా? ఇది వచ్చి డివైడ్ ఒక నిర్ణయం చేసింది. శేషాత్ పరస్మై పదం కర్తార్థం. శేషాత్ కర్తరీ వాచ్య పరస్మై. శేషాత్ కర్తరీ పరస్మై పదం కదా. కర్తార్థ పదం చెప్పాలి అంటే పరస్మై పదం వస్తుంది అని చెప్పింది. కాబట్టి అక్కడ పరస్మై పదం వచ్చింది. ఇప్పుడు ఆ సూత్రం రాయకుండా ఆ సూత్ర స్థానంలో ఒకటి విశిష్టమైన సూత్రం రాసుకోండి. ఇప్పుడు ఆ స్థానంలో అది పరస్మై పదం కాదు, మనకి ఆత్మీయ పదం కాదు కదా. ఆత్మీయ పదం రావాలని ఎవరు చెప్తుంది? అక్కడేమో శేషాత్ కర్తరీ పరస్మై పదం అని వచ్చి చెప్పింది. పరస్మై పదం తెచ్చుకో, రెండిట్లలో ఏది కావాలంటే పరస్మై పదం తెచ్చుకో అని చెప్పింది.
ఇక్కడ ఆత్మపదం ఎవరు చెప్తారు? ఆత్మపదం తెచ్చుకొని రాసుకోండి. స్వరిత ఇత పరిశిష్టం రాసుకోండి. స్వరిత ఇత కర్తృభిప్రాయే స్వరిత ఇత కర్తృభిప్రాయే క్రియాఫలే స్వరిత ఇత కర్తృభిప్రాయే క్రియాఫలే. ఏమంటుందండి ఒకసారి వినే తర్వాత ఒకటి. స్వరిత ఇత అంటే ఈ ధాతువును డుపచస్పాక్ అనే ధాతువును మహర్షి పాణిని ధాతుపాటు ఏం చెప్పాడంటే దీన్ని స్వరితేత్ అని చెప్పాడు. ఏం చెప్పాడండి? స్వరితేత్ అంటే స్వరితం ఇత్తు కలిగినది అని. అది స్వరితం అనేది మనకు తర్వాత వస్తుంది. ఉదాత్తం అనుదాత్తం స్వరితం అని చెప్పాం కదా. దాంట్లో స్వరిత వర్ణాన్ని ఇత్తు సంధ్యగా పేరు పెట్టాడంట. ఏం పేరు పెట్టాడు? స్వరితాన్ని ఇత్ అని పేరు పెట్టాడు. అందుకే స్వరితేత్. ఇంకేంటి? కర్తృభిప్రాయే, ఇంకా చేసిన క్రియా యొక్క ఫలితము కర్తకు వస్తుందంట. ఇప్పుడు అన్నం వండుతున్నాడు, ఎందుకు వండుతున్నాడు? అతని కోసం వండుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక కర్మ చేస్తున్నాడు, ఒక పని చేస్తున్నాడు, ఆ పనికి ఫలితం ఎవరికి వస్తుంది? అతనికే వస్తుంది. అంటే చేసిన క్రియకి, చేసిన పనికి ఎవరికైతే ఫలితం ఉంటుందో అంటే వారికి, అంటే చేసిన కర్మకు ఫలితం అతనికే దక్కుతెగిన, అతనికే వస్తేగిన అప్పుడు ఆత్మీయపదం అవుతుంది. క్రియా యొక్క ఫలితం అనేది, క్రియా యొక్క కర్మ యొక్క ఫలితం అనేది కర్తకు చెందితే అది ఆత్మీయపదంలో రాసుకోవాలి. ఒక క్రియ యొక్క ఫలితము ఇతరులకు చెందింది అనుకోండి, దాన్ని పరస్పరం రాసుకుంటాం. ఇప్పుడు పచ్చతి అని వండుతున్నాడు అంటే అతని కోసం వండటం లేదు, ఇతరుల కోసం వండుతున్నాడు. అందరికీ వండినప్పుడు అతడు తినడం అది వేరే విషయం. కానీ కేవలం అతని కోసం వండటం లేదు. ఇక్కడ కేవలం అతని కోసమే వండుకుంటున్నాడు. అతని కోసం వండుకుంటా అంటే ఒక పని చేస్తున్నాడే ఆ క్రియ యొక్క ఫలితం ఎవరికి దక్కుతుంది? అతనికే దక్కుతుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లో క్రియ యొక్క ఫలితం కర్తకు చెందుతేగిన దాని అప్పుడు ఆత్మనేపదం వస్తుంది. ఇప్పుడు పచ్చ ఏం చెప్పాను? దానికి నేను వండుతున్నా అంటే నా కోసం నేను వండుకుంటాను. కాబట్టి ఇక్కడ ఆత్మనేపదాన్ని ప్రత్యయం తెచ్చుకొని ఈ సూత్రం చెప్పింది. ఏం చెప్పింది? ఇది ధాతు పాఠంలో ఈ ధాతువును డుపచస్పాక్ అనే ధాతువును స్వరితేత్ అని చెప్పాడు. ఇంకా ఇక్కడ పచ్చ అనే రూపము ఇక్కడ వండని పాకక్రియ అనేది కేవలము అతని కోసం జరుగుతుంది. అంటే పాకక్రియ యొక్క శ్రమాజుడు క్రియ అనేది కర్తకు చెందుతుంది కాబట్టి ఇక్కడ ఆత్మీయపదం వస్తుంది అని సూత్రం చెప్పింది. కర్తృభిప్రాయ క్రియాఫలే, క్రియా యొక్క ఫలితం అనేది కర్తకు చెందుతుంది కాబట్టి ఆత్మీయపదం తెచ్చుకో. ఇంకా ధాతుపాఠంలో స్వరితేతని చెప్పాడు. 2 ఆప్షన్స్ అండి. ఒకటి ధాతుపాఠంలో స్వరితేతని చెప్పి ఉండాలి, లేదంటే క్రియ యొక్క ఫలితం అనేది ఆ కర్తకు చెందింది అయి ఉండాలి. అలాంటి సందర్భంలో, అలాంటి సిచ్యువేషన్ లో ఆత్మీయపదం వస్తుంది అని చెప్పింది. ఇక్కడ ఏంటి మనకు? ఇది స్వరితేత్ ధాతువు అండి. ఏదండి? డుపచస్పాక్ అనే ధాతువు ధాతుపాఠంలో స్వరితేత్ అని చెప్పాడు కాబట్టి అటువంటి సందర్భంలో ఎల్లప్పుడూ ఆత్మీయపదమే వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు రాసుకోండి, దీని అర్థం రాసుకోండి. ఒకసారి ఓపెన్ చేయండి. దీని అర్థం సింపుల్ గా ఏం లేదండి. ఆత్మీయపదం ఎప్పుడు వస్తుందంటే చేసిన క్రియ యొక్క ఫలితము కర్తకు చెందితే అప్పుడు ఆత్మీయపదం తెచ్చుకోవాలి. ఏం చెప్పాను? ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితం అదే కర్తకు చెందితేగిన అప్పుడు ఆత్మీయపదం వస్తుంది. మనం చేసిన క్రియ యొక్క ఫలితము ఇతరులకు చెందితే అక్కడ పరస్మయపదం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అస్తు. దీన్ని కొంచెం ఎక్కువ వ్యాఖ్యానం చేశాను. ఇది స్వరితేత్ అనేది అవి తర్వాత అర్థం అవుతాయి. ఇప్పుడు సింపుల్ గా ఈ సూత్రం ఏం చెప్తుందంటే క్రియ యొక్క ఫలితం కర్తకు చెందితే ఆత్మీయపదం వస్తుంది. ఇక్కడ వండుతున్నాడు స్వయం అతని కోసం వండుకుంటున్నాడు కాబట్టి ఆత్మీయపదం ప్రత్యయం తెచ్చుకొని ఈ సూత్రం చెప్పింది. ఒకసారి అయినా ఓపెన్ చేయండి. ఏది? 1:3:72 1:3:72 అంటే 1వ అధ్యాయము 100 పేజ్ అంటండి. పేజ్ నెంబర్ 100 1వ భాగంలో పేజ్ నెంబర్ 100 చూడండి. స్వరిత ఇతః పదవి భాగం చూడండి. స్వరిత 100 పేజ్ నెంబర్ 100 తీసారా? 1వ భాగంలో స్వరిత ఇతః, తర్వాత కర్తృభిప్రాయే క్రియాఫలే 3 రకాలు విడగొట్టాయన్నమాట, 3 శబ్దాలుగా. ఓకేనా? ఇక స్వరితశ్చ యశ్చ స్వరిత ఇతౌ
అంటే స్వరిత ఇతో సమాసం ఎలా విడుగుంటారు? స్వరితశ్చ స్వరితాన్ని, ఇంకా ఇయశ్చ యకారాన్ని ఇతవు చేశాడు. అంటే ఇత్ అని పెట్టి లోపం చేశాడు, అందుకే స్వరిత ఇతవు అన్నాడు. ఆ స్వరిత ఇతవు యస్య, ఆ స్వరితం మరి ఇత అనేది ఏ దానికైతే ఏ ధాతుకైతే అయ్యాయో దాన్నే స్వరితేత్ అని చెప్పాడు. స్వరిత ఇతౌ యస్య సా స్వరిత ఇత్ తస్మాత్ ద్వంద్వగర్భో బహువ్రీహి సమాస అని చెప్పాడు. అస్తు. కర్తరం అభిప్రయతి కర్తృభిప్రాయం, కర్తారం అభిప్రయతి ఇది కర్తృభిప్రాయం, తస్మిన్ కర్మణ్యన్ ఇది అన ఉపపద తత్పురుష సమాస. క్రియాఫలే ఇత్యర్థి షష్ఠి. క్రియాఫలే షష్ఠి తత్పురుష సమాసం అండి. క్రియాయా ఫలం క్రియాఫలం, క్రియ యొక్క ఫలితాన్ని క్రియాఫలం అంటారు. తస్మిన్ క్రియాఫలే. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోండి ఒకసారి. ముఖ్యంగా అర్థ స్వరితేతః ఇతశ్చ ధాతోః ఆత్మనేపదం భవతి. స్వరితేతః ఇతశ్చ ధాతోః ఆత్మనేపదం భవతి. క్రియాఫలం యది కర్తారం అభిప్రయతి చేత్. కానీ అది స్వరితేత ఉండాలి. ఏముండాలంట? స్వరితాన్ని యకారాన్ని ఎత్తి చేసిన ఉండాలి. అప్పుడు ఎత్తి చేసిన తర్వాత అది ఇంకోటి కండిషన్ పెట్టాడు, అది క్రియ యొక్క ఫలితం కర్తకు చెంది ఉండాలి. అటువంటి సందర్భంలో నువ్వు ధాతువు చేత ఆత్మపదం తెచ్చుకోవచ్చు అని చెప్పింది. ఓకేనా? ఇక్కడ స్వరిత ఇత కర్తృభిప్రాయ క్రియాఫలం ఏం చెప్పిందంటే, ఇది స్వరితే ధాతు పాఠంలో ఇంకా ఈ యకారం ఇత చేయదు కానీ స్వరితం ఉండాలి. రెండు ఇచ్చాడు ఆప్షన్, స్వరితే ఇతశ్చ స్వరితేతంలో. స్వరితం కానీ ఈ యకారంగా ఇతి చేసి ఉండాలి. ఇక్కడ మనకు స్వరితం స్పష్టంగా ఉంది. ఆ స్వరితే ధాతు కావడం వల్ల ఇంకోటి దీని క్రియ యొక్క ఫలితం కర్తకు చెందుతుంది కాబట్టి ఆత్మపదం తెచ్చుకో అని చెప్పింది. ఓకే, రాసుకోండి. ఇది దీని యొక్క తాత్పర్యం. ఆత్మపదం రావాలంటే ఇదే గుర్తు పెట్టుకోండి. ఆత్మనేపథం వచ్చినా ఇదే సూత్రంతో వస్తుంది. అంటే ఆత్మనేపథం ఏ సందర్భాలు వస్తుంది అనేది మనకు సూత్రాలు చాలా ఉన్నాయి, ఇక్కడి నుంచి మనకు మొదలవుతాయి. ఇక్కడ మటుకు ఒక క్రియ యొక్క ఫలితం కర్తకు చెందితే ఆత్మనేపథం వస్తుందని చెప్పింది ఇది సూత్రం. రాసుకోండి. అనేన సూత్రేణ స్వరితే ధాతోః ఆత్మనేపదం భవతి. స్వరితే ధాతోః ఆత్మనేపదం భవతి. స్వరితే ధాతోః అంటే స్వరితం ఇత కలిగిన ధాతువు చేత ఆత్మనేపదం వస్తుందని. ధాతోః ఆత్మనేపదం భవతి. పుస్తకంలో అదే ఆన్సర్ చెప్తున్నాను, చూసి రాసుకోండి. స్వరితే ధాతోః ఇతశ్చ ఇక్కడ వదిలేశాను, అవసరం లేదు, రాసుకునే పర్వాలేదు. సింపుల్ గా స్వరితే ఇతశ్చ అంటే ఇతశ్చకు ఉదాహరణ వచ్చి చెప్పుకుందామని చెప్పలేదు అనమాట. స్వరితేకి ఉదాహరణ కాబట్టి చెప్పాను. స్వరితే ధాతోః ఆత్మనేపదం భవతి. ఆత్మనేపదం భవతి. క్రియాఫలం యది కర్తారం అభిప్రేయతి. కానీ క్రియాఫలం అనేది క్రియ యొక్క ఫలితం ఎలా ఉండాలంట? ఇది కర్తారం అభిప్రేతి, ఇది కర్తకు చెందితే గిన, కర్తారం అంటే కర్తకు అభిప్రేతమైతే అప్పుడు మాత్రమే ఆత్మనేపదం తెచ్చుకో. ఇది స్వరితే ధాతు ఉంది కానీ క్రియ యొక్క ఫలితం కర్తకు చెందడం లేదనుకోండి, చేసిన పనికి ఫలితం కర్తకు రాలేదనుకోండి, అప్పుడు ఆత్మనేపదం రాదు. స్వరితే ఉండాలి, ఇంకా కర్త యొక్క పరిశ్రమ ఫలితం అనేది అదే కర్తకు చెంది ఉండాలి. క్రియ యొక్క అంటే ఒక పని యొక్క ఫలితం అనేది కర్తకు చెంది ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఆత్మనేపదం తెచ్చుకో ధాతుతోటి అని చెప్పింది. కాబట్టి ఈ రెండు కండిషన్ మనకు ఉన్నాయి కాబట్టి ఆత్మనేపదం వస్తుంది. సరే, స్వరితేతః ధాతోః ఆత్మనేపదం భవతి. క్రియాఫలం క్రియ యొక్క ఫలం యది కర్తారం అభిప్రయతి. క్రియాఫలం అంటే క్రియ యొక్క ఫలితము కర్తారం కర్తను అభిప్రేతి, కర్తతో అభిప్రేతం అయితే గీణ, అభిప్రేతం అయితేనే వస్తుంది, లేకుంటే రాదు. ఓకే, ఇది తాత్పర్యం. సరే, ఇది శేషాత్ కర్తరి పరస్మ పదం అనే సూత్రస్థానాన్ని అద్దీసేసి ఆత్మనేపదం రావడానికి ఈ సూత్రం వచ్చింది. ఇప్పుడు ఆత్మనేపదం చెప్పగానే ఆటోమేటిక్ గా పరస్మ పదాలు వెళ్ళిపోతాయి, దాని గురించి ఆలోచించామంట. ఓన్లీ ఆత్మనేపదం తీసుకోవాలి. కానీ ఆత్మనేపదంలో కూడా మళ్ళీ మనకి ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. దాంట్లో ఏం తెచ్చుకోవాలి? ముందు వ్యవస్థ చేసుకుంటాం. వ్యవస్థ ముందు చెప్పిన విధంగానే ఏంటి? తింగ త్రీని ప్రథమ మధ్యమోత్తమాహ రాయండి. ఇది అర్థమైంది కదా? ఓకే, శేషాత్ కర్తరి పరస్మై పద స్థానంలో అది పరస్మపదం తెచ్చుకో ఉంటుంది, ఇది వచ్చి ఆత్మనేపదం తెచ్చుకో ఉంటుంది. ఓకే, ఇది సామాన్యంగా కాలేదండి. ఏంటండి ఇది
అనేన సూత్రేణ స్వరితే धातोः आत्मनेपदं ఆత్మనేపదం భవతి. క్రియాఫలం యది కర్తారం అభిప్రయతి దాంట్లో కను భవతి తర్వాత క్రియాఫలం ఏది కర్తరం అభిప్రయతి. క్రియాఫలం ఏది ఒకవేళ కర్తకు చెందితేనే అని అర్థం. కర్తారం అభిప్రేతి. అది బుక్ లో చెప్పచ్చు, ఎట్లా అలా చెప్పాను. సరే ఓకే. నెక్స్ట్ తింగ స్త్రీని త్రీని తాన్ని ఏంటండి ఇంకా స్త్రీని ప్రథమ మధ్యమోత్తమా. తింగ స్త్రీని త్రీని ప్రథమ మధ్యమోత్తమా. ఇదేమంటుంది? ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం పెట్టింది, అన్నిటికీ పెట్టింది. ఓన్లీ ఒక ఆత్మీయపదం పెట్టుకోలే, పరస్పరం పైన ఉన్నాయి కదా అది కూడా పెట్టేసింది. ఈ సూత్రం వచ్చేసి తింగులకు మొత్తం తింగ అని చెప్పాను. తింగ అంటే ఏంటి? టిప్ టచ్ లో ఉండే తిండి మొదలు లాస్ట్ మహింగు బతుకు అంటే మొత్తం 18 పత్యాలు పెట్టేస్తుంది. తింగ స్త్రీని అనే సూత్రేనా తింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమా సంజకా భవంతి. ప్రథమ మధ్యమ ఉత్తమ సంజకా భవంతి. ప్రథమ మధ్యమ ఉత్తమ సంజకా భవంతి. ఓకే. ప్రథమ మధ్యమ ఉత్తమ సంజకా భవంతి. తర్వాత ఇంకో పేజీ పెట్టింది ప్రథమ మధ్యం ఉత్తమ. కానీ ప్రథమ మధ్యమ ఉత్తమ ఏం తెచ్చుకోవాలి? నేను ఏం తెచ్చుకోవాలి అంటే అప్పుడు శేషే ప్రథమ ఇక్కడ వచ్చింది. మళ్ళా ఏమొచ్చింది? శేషే ప్రథమ. ప్రథమ పురుషం తెచ్చుకో. ఏ దాంట్లో ప్రథమ పురుషం? ఆత్మీయపదం ప్రథమ పురుషం. శేషే ప్రథమ. శేషే ప్రథమ. ఇక్కడ ఉత్తమ పురుష తెచ్చుకోవాలన్నారు. ఇది ఉత్తమ పురుష ఏకవచనం అన్నారు కదా. వెరీ గుడ్. ఉత్తమ పురుషం. ఉత్తమ పురుష అయినా కానీ ప్రథమ శేషే ప్రథమ ఉంది కదా. ఆ శేషే ప్రథమ పురుష స్థానంలో ఏం పెట్టాలి? శేషే అక్కడ ప్రథమ పురుషం కాబట్టి అది మనకు ప్రథమ పురుషం అంటే అదే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు ఉత్తమ పురుషం కావాలి. ఉత్తమ పురుషంలో తీసివేసి అస్మద్యుత్తమ రాయండి. అస్మద్యుత్తమ. ఓకే, ఉత్తమం అండి. మనకు ప్రథమ పురుషంగా ఉత్తమ పచ్చే కదా తయారు చేయాల్సింది. ఉత్తమ పురుషం వస్తుంది. ఏ సూత్రం రాయాలండి? శేషే చూసుకోవాలండి. ఆ సూత్ర స్థానంలో అది రాయకుండా అస్మద్యుత్తమ ఇది రాయండి. అస్మద్యుత్తమ. చూసి రాయండి, తప్పు రాయదు. అస్మద్యుత్తమ. అస్మద్యుత్తమ. అది ఓపెన్ చేయండి. ఎంత సూత్ర సంఖ్య? 151 పేజీ. 151 పేజీ. జీ ఎన్నో భాగం అండి? ప్రథమ భాగం అండి. జీ ఓపెన్ చేసేదండి. శేషే ప్రథమ పైన ఉందండి అస్మద్యుత్తమ. ఇదేమంటుంది? అస్మద్ ఉపపదే సమానాభిధేయే సతి ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అపి ఉత్తమ పురుషో భవతి. రాసుకోవాలండి. ఇక్కడ మీరు ఎలా వస్తే సింపుల్ గా అనేన సూత్రేనా అనేన సూత్రం మనకు రూపం తెలిసిపోతుంది. పచ్చని ఉత్తమ పురుషంలో ఉంది. దాన్ని బట్టి రాసుకో. అస్మద్యుత్తమ అనేన సూత్రేనా సూత్రేనా
अस्मत् शब्द उपपदे अस्मत् शब्द अस्मद् उपपदे समान अभिधेय सति అది బుక్లో చెప్తే అది రాసుకోండి. ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అంటే ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అపి ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అపి ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అపి. ఇంకొకసారి చెప్పండి. అస్మద్యుపపదే సమానాభిధేయ. పుస్తకంలో చెప్తున్నాను, పుస్తకంలో ఉండేది చెప్తున్నాను, అదే రాసేసుకోండి మొత్తం. అస్మద్యుపపదే సమానాభిధేయే సతి ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అపి. అదేంటి చెప్తాను ఇప్పుడు. ప్రయుజ్యమానే ప్రయోగించినప్పుడు లేదా ప్రయోగించకపోయినప్పుడు కూడా, ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అపి ఉత్తమ పురుషో భవతి. అస్మత్ శబ్ద ఉపపదే అంటే ఏంటంటే, ఇక్కడ మనకు పచే శబ్దం ఉంది కదండి. పచే శబ్దానికి ముందు ఏమైనా అహం పచ్ అని చెప్పాడా? ఇవ్వలేదు. అంటే ప్రయోగం ఇవ్వలేదు. కొన్ని చోట్ల ప్రయోగం ఇస్తామంట, అంటే కర్తతో ఇస్తామంట. అహం ఇవ్వకపోయినా అదే అర్థం వస్తుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఇచ్చాడా? అస్మత్ శబ్దం ఉపపదంలో ఉందా? ఉంటే గిన అంటే పచే శబ్దకి ముందు అహం శబ్దం ఉండాలి. అట్లా ఆప్షన్ ఇచ్చాడు, ఉండాలి లేదా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఇక్కడ మనకు లేదు. అందుకే ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అంటే ప్రయోగించినప్పుడు లేదా ప్రయోగించకపోయినప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ లేదనమాట. ఇక్కడ ఉదాహరణ ఇచ్చడానికి అహం పచామి, ఆవాం పచావహ, వయం పచామహ. అప్రయుజ్యమానే అంటే ఇక్కడ ప్రయోగం లేదు. పచామి, పచావహ, పచామి డైరెక్ట్గా ఇచ్చాడు. ఇక్కడ మనం కూడా ఆత్మీయపైన పచే ఇచ్చాడు అంతే. దాని ముందు అహం శబ్దం ఇవ్వలేదు. కానీ కొన్ని చోట్ల అహం శబ్దం ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఇక్కడ మనకి లేదు, అయినా పర్వాలేదు. ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే ప్రయోగించినప్పుడు ఏది అహం శబ్దాన్ని, ప్రయోగించకపోయినా పర్వాలేదు. అప్పుడు కూడా ఉత్తమ పురుషో భవతి అని చెప్పాను. ఈ సూత్రం వచ్చేసి అస్మత్ శబ్ద ఉపపదం ఉన్నప్పుడు లేకపోయినప్పుడు కూడా ఇబ్బంది లేదు, ఉత్తమ పురుషుని తెచ్చుకోని చెప్పింది. ఈ సూత్రం సింపుల్ గా అనేన సూత్రన అస్మద్యుత్తమ. షార్ట్ కట్ రాయాలంటే అనేన సూత్రన ఉత్తమ పురుషో భవతి. డైరెక్ట్ గా శేషే ప్రథమ ఏం చేసాము? అనేన సూత్రన ప్రథమ పురుషో భవతి అని చెప్పాం కదా. ఇక్కడ ఈ సూత్రం చెప్తాము అనేన సూత్రన ఉత్తమ పురుషో భవతి. ఉత్తమ పురుషుడు రావడం ఇది ఒక్క సూత్రం అండి, కాబట్టి మనకు సందేహం లేదు. ప్రథమ పురుషం ఎప్పుడు వస్తుందో చెప్పింది శేషే ప్రథమ, దానికి ఫిక్స్. మధ్యం పురుషానికి యుష్మద్ ద్యుపపదే సమానాధికర్య స్థాని అని చెప్పి మధ్యమ అని చెప్పి మధ్య పురుషానికి మధ్య పురుష సూత్రం ఉంది. మిగిలింది ఏంటి? ఇంకా ఇదే కదా. మధ్యం పురుషంలో సూత్రం చెప్పడానికి రాలేదు, శేష ప్రథమ రాలేదు, మిగిలినది ఉత్తమ పురుషమే కదా. ఆటోమేటిక్ గా అప్పుడు ఇదే వస్తుంది మనకు. ఇప్పుడు మనకు రూపాన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి అది ఇంకా ప్రాక్టీస్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అనేన సూత్రన ఉత్తమ పురుషో భవతి పైది మొత్తం సూత్రంలో అర్థం రాయించాను, మీకు అది ఉపయోగపడుతుంది. సమయాన్ని బట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్తు. ఇది శేషే ప్రథమ అనే స్థానంలో ఆ సూత్రాన్ని తీసివేసి దాని స్థానంలో ఇది పెట్టాం అస్మద్యుత్తమ. ఎందుకంటే ఉత్తమ పురుషం కావాలి కాబట్టి. ప్రథమ పురుషం కావాలన్నప్పుడే అదే వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఉత్తమ పురుషం కావాలన్నప్పుడే ఇదే వస్తుంది. కేవలం ఇక్కడే కాదండి, ఇది కేవలము ఇక్కడే కాదు, పరస్మ పదంలో ఇదే సూత్రం వస్తుంది. పరస్మ పదంలో కూడా ఇదే సూత్రం వస్తుంది ఉత్తమ పురుషానికి. ఆత్మీయ పదంలో కూడా ఇదే సూత్రం వస్తుంది ఉత్తమ పురుషానికి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అనే సూత్రైన ప్రయుజ్యమానే అప్రయుజ్యమానే అపి ఉత్తమ పురుషో భవతి. ఓకేనా? ఇప్పుడు ఉత్తమ పురుషం అని చెప్పింది. ఉత్తమ పురుషం అని చెప్పినంత మాత్రాన కొంచెం నిర్ణయం అయిపోయింది. ప్రథమ పురుషము, మధ్యమ పురుషము, ఉత్తమ పురుషుడు ఆత్మీయ పదంలో. ఇది వచ్చి ఏం చెప్పింది? అస్మద్యుత్తమ ఉత్తమ పురుషు తెచ్చుకో అని చెప్పింది. ఉత్తమ పురుషం కానీ ఆటోమేటిక్ గా ప్రథమ పురుషం, మధ్య పురుషం వెళ్ళిపోతాయి, ఏవి ఆత్మీయ పదంలో ఉండేటువంటి. కానీ అక్కడ కూడా మనకు ఇంకా 3 ఉన్నాయి కదా, వాటికి నిర్ణయం ఎలా చేస్తాము? దానికి సమాధానం కోసం ముందు ఆ 3టికి మనం ఒక పేరు పెట్టుకుంటాం. ఏది? ఏకవచనం, ద్వివచనం, బహువచనం చెప్పి రాసుకోండి. తాన్యేకవచన ద్వివచన బహువచనాన్యేకశః రాయండి. తాన్యేకవచన ద్వివచన బహువచనాన్యేకశః. తాన్యేకవచన ద్వివచన
బహువచనాన్యేకషః నాన్యేకషః ఇదేమంటుంది తాని అనే సూచన తింగ త్రీణి త్రీణి ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి త్రీణి త్రీణి ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి త్రీణి త్రీణి ఓకే ఏకవచన ద్వివచన బహువచనాన్ని ఏకశః ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి తింగ త్రీణి త్రీణి అనేన సూత్రేణ తింగ త్రీణి త్రీణి ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి అవి ముందు రాసుకున్నామండి అవే అవత మళ్ళీ రాపిస్తున్నాను అవే రాసుకున్నాం ఇది వచ్చి ఊరికి ఏకవచనం ద్వివచనం పేరు పెట్టుకుంది కేవలం ఇక్కడ ఓన్లీ ఉత్తమ పురుషంలో ఉండే ఏకవచనం ద్వివచనం మొత్తం పెట్టలేదు మొత్తానికి పరస్పరంలో ఉండే వాటికి ఆత్మీయపదంలో ఉండే వాటికి అన్నిటికీ పెట్టింది ఏకవచనం ద్వివచనం బహువచనం అని చెప్పి సరే దాంట్లో మనం ఏది తెచ్చుకోవాలి దానికి నిర్ణయం ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ద్వేకయోర్ ద్వివచనైక వచనే ద్వేకయోర్ ద్వివచనైక వచనే ఇది వచ్చి చెప్పింది పోయి నీకు క్రమంగా ఉన్నాయి కదా ఏకవచనం కావాలి ఏకవచనం ద్వివచనం కావాలి ద్వివచనం తెచ్చుకొని చెప్పింది మాకు ఏకవచనం కాదు కాబట్టి ఏకవచన ప్రత్యయము తా తెచ్చుకుంటాం ఏం తెచ్చుకుంటాం ఏకవచన ప్రత్యయం తా వస్తుంది ఓకే అనేన తెచ్చుకొని అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయం ఇట్టు వస్తుంది ఇటు మహోదయ సారీ ఇట్ వస్తుంది అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయం ఉత్తమ పురుష ఏకవచనే ఇట్ ప్రత్యయః భవతి ఓకేనా ఇల్లు స్థానే ఇట్టు భవతనాయండి అనే సూత్రం ఉత్తమ పురుష ఏకవచనే ఇల్లు లకార స్థానంలో ఇవన్నీ వచ్చినది విడగొట్టుకుంటూ వస్తే ఇల్లా స్థానంలో ఏమొచ్చింది ఇట్టు ప్రత్యయః భవతి ఓకే ఇప్పుడు ఏంటి మన స్థితి పచ్ ఇట్ ఓకేనా పచ్ ఇట్ అండి ఇప్పుడు మన తింగషిత్ సారధాతుకం పెట్టుకోండి తింగషిత్ సారధాతుకం అనేన సూత్రేణ ఇప్పుడు అర్థమైంది కానీ తివాత్పత్తిలో శేషాత్ కర్తరి పరస్మై పద స్థానంలో అది పరస్పరం తీసుకురావాలంటే అది వస్తుంది ఆత్మీయ పదం తీసుకోవాలంటే స్వరిత ఇత కర్తరి ప్రాయ క్రియాపదం వచ్చి అది ఆత్మీయ పదం చేస్తుంది అప్పుడు ఆత్మీయ పదాన్ని ప్రత్యయం తెచ్చుకుంటాం ఓకేనా దాంట్లో ఆత్మీయ ఏం తెచ్చుకోవాలి ప్రథమ మధ్యమ ఉత్తమ అంటే ఉత్తమం కాబట్టి అస్మద్ ఉత్తమ అని చెప్పింది అది తెచ్చుకున్నాం శేషే ప్రథమ స్థానంలో శేషే అస్మద్ ఉత్తమ రాశామంతే ఓకే మధ్య పురుషం కావాలనుకోండి అది కూడా తీసేసి దాని స్థానంలో ఇంకో సూత్రం యుస్మద్ ద్వీపపదే సమానాధికరణే స్థాని అని చెప్పి మధ్యమ అని చెప్పి ఆ సూత్రం వచ్చేసి కూర్చుంటుంది ఓకే అస్తు తింగషిత్ సారధాతుకం అనేన సూత్రేణ ఇట్ ఇత్యస్య సారధాతుక సంజ్ఞా భవతి అనేన సూత్రం ఇట్ అనేది తింగుళ్ళలో ఉంది కదా కాబట్టి దీనికి చెప్పాను తింగుళ్ళలో ఉండే అంటే 18 ప్రత్యయాలకు సారధాతుకాలని పేరు కాబట్టి ఇది సారధాతుక సంజ్ఞ వచ్చేసింది అనేన సూత్రేణ ఇట్ ఇత్యస్య సారధాతుక సంజ్ఞా భవతి సారధాతుకం పేరు పెట్టుకుని వస్తారు మనం ముందు పచతి భవతి రాసుకున్నాం కర్తరి షప్ రాయండి కర్తరి షప్ ఇదేమంటుంది కర్తరి షప్ అనేన సూత్రేణ కర్తృవాచిని సార్వధాతుకే పరతః సార్వధాతుక పేరు పెట్టాం ఇటుకి సార్వధాతుకం పేరు పెట్టాం కదా ఇటుకి సార్వధాతుకం పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇది అంటుంది కర్తృవాచిని సార్వధాతుకే పరతః ధాతోః షప్ ప్రత్యయః భవతి కర్తృవాచిని సార్వధాతుకే పరతః ధాతోః షప్ ప్రత్యయః భవతి మన ముందు వచ్చింది ఇక్కడ ఇటు సార్వధాతుకం పక్కన ఉంటే ధాతు ఏంటి ఇక్కడ పచ్ ధాతు ఆ ధాతుకి పక్కన ధాతు అంటే కానీ ధాతుకి పక్కన వస్తాయి ప్రత్యయాలు అందుకే అది ధాతుకి పక్కన వచ్చేసరికి అది దానికి దీనికి మధ్యలో అయిపోయింది రాసుకోండి కర్తృవాచిని సార్వధాతుకే పరతః ధాతోః షప్ ప్రత్యయః భవతి ఓకే ధాతు అంటున్నా ధాతుకు పక్కన వస్తుంది రాయండి పచ్
షప్పు ఇట్. ఓకేనా? పచ్చి షప్పు ఇట్. మహోదయ ఇంకొకసారి చెప్పరా? అది కర్తరి షప్పు. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. కర్తృవాచిని ముందు చెప్పినదండి. సార్వధాతుకే పరతః. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. కర్తృవాచిని సార్వధాతుకే పరతః. ధాతోః షప్ ప్రత్యయో భవతి. షప్ ప్రత్యయో భవతి. ఓకే, షప్ తెచ్చుకున్నాం. అప్పుడు పచ్చి షప్ ఇట్. షప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. డైరెక్ట్ రాసింది. షప్ ప్రత్యయం అనుబంధ లోపం చెప్పిన ముందు చెప్పినదా భవతి పద్ధతిలో చూసుకోండి. షప్ ఇత్యస్య అనుబంధ లోపః డైరెక్ట్ రాసేయండి. ఎలా వస్తుంది? షప్పులో ఉండే పకారానికి హలంత్యం, షప్పులో ఉండే ఆది శకానికి లసక్వత దితే వచ్చి ఇత్తని పేరు పెట్టుకుంటాయి. ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్య లోప ఆదర్శం లోపల లోపం అయిపోతుంది. ఓకేనా? అప్పుడు అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. రాసుకుని షప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. ఏం మిగిలింది? అనుబంధ లోపం చేస్తే షప్ ప్రత్యయ అనుబంధ లోపం డైరెక్ట్ గా. అప్పుడు పచ్ ఆ ఇట్. పచ్ ఆ ఇట్. ఓకేనా? షప్ ప్రత్యేక అనుబంధ లోపం చేస్తే మిగిలింది పచ్ ఆ ఇట్. నేను డైరెక్ట్ కొట్టేసానండి. అంటే అవి ఏది లసక్వత దిద్ది రాయాలి, మనము హలంత్యం రాయాలి. ఓకేనా? అది గుర్తు పెట్టుకోండి మనసులో. ఇప్పుడు పచ్ మిగిలిందంటే మనకు షప్ ఆ మిగిలింది పచ్ ఆ ఇట్. ఇప్పుడు విశిష్టమైన సూత్రం వస్తుంది. ఒకటి ఓపెన్ చేయని చెప్తాను. టిత్ ఆత్మనే పదానాం టేరే. టిత్ ఆత్మనే పదానాం టేరే. టిత్ ఆత్మనే పదానాం టేరే. ఇదేమంటుంది? ఆత్మనే పదానాం. ఆత్మనే పదం అంటే ఏమిటి? మొత్తం ఆత్మనే పదంలో ఎన్ని ఉన్నాయి? ప్రత్యయాలు 9 ఉన్నాయి. వాటన్నిటికీ షష్ఠీ భక్తి బహువచనం. ఆత్మనే పదానాం టేరే. టీ భాగంలో ఏకారం వస్తుంది అని చెప్పింది. టిత్ ఇక్కడ ఏంటి? టిత్ ఆత్మనే పదానం. టిత్ అంటే ఏమిటి? తకారానికి ఇతి చేసాం టిత్ అంటున్నాం. తకారానికి ఇది ఇట్టులో ఏముంది? ఇట్లు తకారమే ఉండేది. ఇట్టు టా ఉంది, అందుకే టిత్ అంటాం. తకారం ఇతి సంజ్ఞక వర్ణం కాదు, టిత్ అంటాం. ఇట్టులో అంతిమ అక్షరం టకారం అనేది ఇత్తి చేసి లోపం చేస్తాం కాబట్టి టిత్ అని చెప్పాం. అందుకే అంటున్నాడు టిత్ ఆత్మనే పదానాం టేరే. ఆత్మనే పదంలో ఏవైతే టిత్ లకారాలు ఉన్నాయో, అంటే ఎక్కడైతే టకారం ఇత్తి చేశావో, ఆత్మనే పదంలో ఏవైతే టకారానికి ఇత్తి సంజ్ఞక వర్ణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆత్మీయ పదంలో, అలాంటి ఆత్మీయ పద స్థానంలో టీ భాగానికి ఏ వస్తుంది? టేరే. టేరే అంటే టీ భాగానికి ఏ వస్తుంది. ఏం చెప్పాను? టీ భాగానికి ఏ వస్తుంది. టీ భాగానికి ఏ వస్తుంది. టీ అంటే ఏమిటి? ముందు టీ అంటే ఏమిటి? ఇప్పుడు అంగానికి అంగస్య ఉపదాయ దీర్ఘమవుతుంది. అంగంలో ఉండే ఉపదాకి దీర్ఘం అవుతుంది చెప్పాం. అంగంలో అంటే తెలుసు, ప్రత్యయం పక్క అంటే ముందు అంగం అని. కానీ ఉపదా అంటే ఏమిటి అన్నప్పుడు మనకు అంతిమ అక్షరానికి ముందున్న పదాన్ని ఉపదా అని చెప్పాం. అలాగనే ఇక్కడ కూడా ఇదేం చెప్పింది? ఆత్మీయ పదంలో వచ్చినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయం టిత్తు ఉంటే గిన ఉంది కదా. ఇట్టులో టకారం ఉంది. టిత్తు అన్నం కలిగినటువంటి ఆత్మీయ పదం ప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి ప్రత్యయానికి అలాంటి ప్రత్యయంలో టీ భాగానికి ఏకారం వస్తుంది. ఆత్మీయ పద ప్రత్యయానికి ఏకారం వస్తుంది. ఏకారం ఎందుకు వస్తుంది? టీ భాగానికి వస్తుందని చెప్పింది. ఆత్మీయ పదంలో ఉండే టీ భాగానికి ఏకారం వస్తుంది. ముఖ్యంగా ఒక మాటలో ఇట్ అనేది ఆత్మీయ పదం కదా, అంటే ఆత్మీయ పదం ఉత్తమ చేయకొచ్చి ఇట్టి తీసుకొచ్చాం, అంటే ఆ మొత్తానికి ఆత్మీయ పదం. ఆ ఆత్మీయ పదంలో ఉండే టీ భాగానికి ఏకారం వస్తుంది. టీ భాగానికి ఏకారం వస్తుందంటే టీ అంటే ఏమిటిది? టీ అంటే అప్పుడు వస్తుందన్నమాట. అచోంత్యాది టీ ఏమంటుందండి? అచోంత్యాది టీ. ఇది వచ్చి చెప్తుంది, ఒకసారి వినండి. ఈ సూత్రం వచ్చి టిత్ ఆత్మనే పదానం టేరే. టేరే అంటే టీ భాగం అనమాట. అసలు టీ అంటే ఏమిటి మొదటి ప్రశ్న కలిగితే అప్పుడు అచోంత్యాది టీ ఇది వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? అచోంత్యాది. అచ్చులలో ఉండే అంతిమ అచ్చు అచోంత్యాది. అచ్చుల్లో ఏదైతే అంతిమ అచ్చు ఉందో, అచోం యో
అంత్యో అచ్చు తస్య ఇత్ టీ సంజ్ఞా భవతి. అంటే ఇప్పుడు మనకు ఇట్ ప్రత్యయం అండి. ఇట్టు ప్రత్యయంలో అంతిమ అచ్చు ఏంటండి? అంతిమ అచ్చు అంటే అంతిమ అచ్చు అదే ఉండాలి, ఇంకా మళ్ళీ రెండో అచ్చు ఉండకూడదు. అచ్చు అదే అంతిమంలో ఉండాలి. ఇట్టు ప్రత్యయంలో అంతిమ అచ్చు ఏంటి? అంతిమ ఎక్కడ ఉందండి? అక్కడ అంతిమ అచ్చు అంటున్నాం కదా. దాని తర్వాత ఇంకా అచ్చు లేదు మహోదయ, టకారం అది హల్లు మాత్రం. అదే అచ్చు, దానికి తర్వాత ఏం లేవు అన్నమాట. కాబట్టి అలాంటి అంతిమ అచ్చుకి ఆ అంతిమ చేతి ఆ మొత్తానికి టీ సంజ్ఞ అని పేరు పెట్టింది. అటోంత్యాది అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు అంతిమ అచ్చుతో మళ్ళీ నెక్స్ట్ అచ్చు రావడానికి ముందు ఏ వర్ణాలు అయితే ఉన్నాయో అది మొత్తము అంతిమ అచ్చు అని కింద తీసుకుంటాం అన్నమాట. అంటే రెండవ అచ్చం కనిపించినంత వరకు అదంతా కూడా టీ భాగం కింద తీసుకుంటాం. ఇప్పుడు ఇట్ అనే ప్రత్యయంలో అంతిమ అచ్చు ఈ ఉంది, ఈ పక్కన టకార హలంత ఉంది కానీ దాంట్లో అచ్చు లేదు. కాబట్టి ఇది కూడా ఈ కిందనే వచ్చేస్తుంది అన్నమాట. ఈ కిందనే వచ్చేస్తుంది. అంటే రెండో అచ్చు రావడానికి ముందు ఏదైతే ఉందో అది మొత్తం టీ కింద తీసుకుంటాం. కాబట్టి ఇట్టులో ఉండే ఇట్టు భాగానికి ఇట్టు మొత్తం అంటే మొత్తం వచ్చేసింది. అంటే రెండో అచ్చులో ఒకటే అచ్చు ఉంది. ఆ ఇట్టు భాగానికి ఏమైపోయింది? ఏ అయిపోయింది. ఇది ఆత్మీయపదంలో ఉండే ప్రత్యయమే, ఇంకా దాని టిత్ లకారం కూడా. కాబట్టి అది ఆ టీ సంజ్ఞా స్థానంలో అంటే టీ భాగంలో ఏకారం అయిపోయింది ఈ సూత్రం వచ్చేసి. అప్పుడు ఇట్టుని మొత్తం తీసేసి దాని స్థానం పెట్టాం, ఏ పెట్టేశాం. టిత్ ఆత్మ టేరే టీ భాగంలో ఏకారం వస్తుంది. టీ అంటే ఏమిటని చెప్పాను? అచోంత్యాదితి అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దాన్ని టీ అంటాము. అచోంత్యాదితి అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దాన్ని టీ అంటాము. సరే, టీ అని పెట్టాం, దానికి ఏకారం చేసావు. ఇప్పుడు మీరు అడిగారు కదండి, ప్రశ్న అడిగాను. అంతిమ అచ్చుగా అంటుంది కదా, అంతిమ అచ్చు లేదు ఇక్కడ. అంటే దానికంటే ముందు ఏదైనా ఒకటి అచ్చు ఉంటే దాన్ని అంతిమ అచ్చు అనొచ్చు. అప్పుడు ఒకే అచ్చు ఉన్నప్పుడు మన అంతిమ ఎలా అనొచ్చు? దీనికి సమాధానం ఏం చెప్తుందంటే, ఎవరికైనా పిల్లలు ఒకరే పిల్లలు నాకు ఆడపిల్లలనే మగపిల్లలనే కూడా, ఇతనే నా పెద్ద కొడుకు అండి, ఇంటికి ఇతనే నా చిన్న కొడుకు. మీ పెద్ద కొడుకు కదంటే అంటే ఒకరిలోనే పెద్ద చిన్న తీసుకుంటామంట. ఇతనే నా మొదటి కొడుకు, ఇతనే రెండో కొడుకు. అంటే ఆది అంతంగా అతనే చెప్పుకుంటామంట. నా ఒకటో వాడైనా రెండో వాడైనా ఇతడే అండి, అన్ని సర్వస్వం ఇతడే నా కొడుకే. ఆద్యంత వదే కస్మిన్, ఇతడే ఆది కుమారుడు, అంత కుమారుడు ఇతనే. అంటే ఆది అయినా అంతమైన ఇదే ఒకే కొడుకు అని అర్థంలో. ఇక్కడ ఇట్టనే ఒకటే ప్రత్యయం ఉంది. కాబట్టి ఈ ఆదిలో రెండు ఉంటే పర్వాలేదు, లేనప్పుడు ఏమంటాం? ఇదే ఒకటే ఉంది కాబట్టి అదే అంతంగా తీసుకోవాలి, అదే ఆదిగా తీసుకోవాలి. ఒకటి అంతం అన్నప్పుడు అదే అంతిమంలో ఉందని అది తీసుకోవచ్చు, ఆది అన్నప్పుడు అది కూడా ఆదిలో ఉందని తీసుకోవచ్చు. ఓకేనా? ఇది అప్పుడు అచోంత్యాదితి అని చెప్పి అచ్చుల్లో అంతిమ అచ్చుకు టీ సంధ్య అని చెప్పాం కదా. అచ్చుల్లో అంతిమ అచ్చుకు టీ సంధ్య అన్నావు కదా, అంతిమం లేదు కదా. అప్పుడు వచ్చింది లేదండి, ఆద్యంత వదేకస్మిన్, అంతిమం లేనప్పుడు ఆద్యంత ఏకస్మిన్ చెప్పి ఆద్యంతవత్ వ్యవహార భవతి. ఒకటిలో కూడా అంటే ఒకే అచ్చులో కూడా ఆద్యంతవత్ వ్యవహార భవతి. ఇది ఆది ఇది అంతము అలా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అచ్చులు అంతిమచ్చు అని అంటున్నాం కదా, అంతిమచ్చు ఎవరు లేనప్పుడు ఆ ఒకటే ఉంది కాబట్టి అదే అంతిమచ్చు కింద భావించు, అదే లేదా ఆది అచ్చు కింద భావించు. నీకు ఎక్కడ ఏ రకంగా కావాలో అది తీసుకో. అందుకే అచ్చుల్లో అంతిమచ్చు టీ సంజయ్ పెట్ట, అలాంటి టీ భాగానికి ఏకారం వచ్చింది. అప్పుడు పచ్ ఆ ఏ, పచ్ ఆ ఏ. ఈ స్థితిలో అతో గుణ అనే సూత్రం వచ్చేసి ఇప్పుడు పచ్చులో చా హలంతం కాబట్టి ఆ కలిసిపోతుంది. ఇప్పుడు పచా ఏ అయిపోయింది. పచా ఏ ఉన్నప్పుడు అపదాంత అకారం పచ్చులో ఉండే ఆ అనేది పదానికి పచ్చే అనేది పూర్తి ఒక పదం, పచ్చిని ఒక పదం. ఇప్పుడు పచ్చే అనేది ఇంకా తయారు కాలేదు, అంటే పచ్చికి మధ్యలో ఆకారం ఉంది. షప్క అనేది చాలా కలిసిపోయింది, చకారం కలిసిపోయింది. కాబట్టి ఇది ఆకారం ఎక్కడుంది? పదానికి అంతిమం లేదు, అంటే మధ్యలో ఉంది. అంటే పదాంతం కాదు, ఏమంటాం? అపదాంతం. అంటే పదానికి అంతిమం లేని దాన్ని అపదాంతం అంటాం. అపదాంత ఆకారం పక్కన గుణవర్ణం పక్కన ఉంటే ఏ ఉంది కదా, ఇటు స్థానం ఏమొచ్చింది? ఏ వచ్చింది. గుణవర్ణం ఉంటే గిన అప్పుడు పూర్వ పదయోస్థానే, అంటే పచ్చలో ఉండే ఆ పక్కన ఏలో ఉండే ఏ, పూర్వ పదయోస్థానే పరరూప ఏకాదేశో భవతి. నేను చెప్పుకున్నాం అక్కడ ఆద్గుణ వచ్చి గిరిగి చేస్తా అంటే అచ్చులకు పచ్చి ప్లస్ అంతిలో, పచ్చలో ఉండే ఆ అంతిలో ఉండే ఆ పూర్వ పదయోస్థానే పరరూప ఏకాదేశో భవతి. పదంలో ఏదైతే ఉందో అదే ఏకాదేశంగా వస్తుంది. ఇక్కడ ఏంటుందండి? పచ్చ ప్లస్ ఏ,
ఇక్కడ పూర్వ పరయో స్థానే పరరూపం ఏకాదేశో భవతి. పరరూపం పరంగా ఏది ఉందండి? ఆ ఉందా, ఏ ఉందా? పూర్వం అంటే ఆ, ఉత్తరం అంటే ఏ. పూర్వ పరయో స్థానే పరరూపం ఏకాదేశో భవతి. అతో గుణస్థం పరరూపం పదంలో ఏదైతే ఉందంటే పక్కన ఏదైతే ఉందో అదే ఆదేశంగా తీసుకొస్తుంది. ఆ రెండింటిని తీసి వాటి స్థానంలో ఒక ఏకాదం పెట్టేస్తుంది. అప్పుడు ఏమైపోయింది? పచ్ ఆ ఏ కలిసి ఒకటే ఏ అయిపోయి ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయిపోయింది అంతే. అంటే ఆ ఏ రెండు వెళ్ళిపోయి ఒకటే ఏ వచ్చింది. పచ్ ఏ కలిపితే పచే. ఈ రకంగా రూపం మనకు పచే సిద్ధిస్తుంది. అతో గుణే వచ్చి అపదాంత్ అకారానికి పక్కన గుణవర్ణం పక్కన ఉంటే అని ఎప్పుడైతే చెప్తుందో ఆ గుణం అంటే ఏమిటి అని అడుగుతుంది మన సూత్రానికి. అమ్మడే గుణం సూత్రం వచ్చి పనిచేస్తుందో గుణం అంటే ఏమిటి అడిగినప్పుడు అప్పుడు మన ప్రకృతి సూత్రం గుణం అంటే ఏం లేదండి, అదేం గుణ ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు. ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు. ఇక్కడ గుణవర్ణం ఉంది, ఏ ఉంది కదా పక్కన, ఇటు స్థానంలో ఏ వచ్చింది కాబట్టి ఏ ఉంది. అది అకారానికి పక్కన ఎకారం ఉంటే ఆ రెండిటి స్థానంలో పరరూపం ఏకాదేశవతి పక్కన ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏనే వచ్చేసింది. ఒకవేళ ఈ ఉంటే ఈ వచ్చేసింది, ఒకవేళ పక్కన ఊ ఉంటే ఊ వచ్చేసేది. కానీ ఇక్కడ ఏ ఉంది కదా, ఆ రెండింటిని తీసి ఒక ఏ పెట్టేస్తాం కాబట్టి పచ్చ ఏ కలిపితే పచ్చే ఇది రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు పచ్చే రూపం సిద్ధిస్తుంది. ఆ కొంచెం నేను రేపు రాయిస్తాను, ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? దీంట్లో ఏదైనా సందేహం ఉందా? ఎవరికి సందేహం లేదండి? అర్థమైందా? తిత్ ఆత్మనే అంటే అర్థమైందా? తిత్ ఆత్మనే పదానాం తేరే. టీ అంటే ఏమి తెలుసా? ముందు ఒక కొత్త సంధ్య వచ్చింది, దొరికి పెట్టుకోలేమని. టీ అని ఒక పేరు, భా సంధ్య పేరు పెట్టుకున్నాం కదా, అట్లా టీ సంధ్య. టీ అంటే ఏమిటి? అచోంత్యాదిటి. ఏంటండి టీ అంటే ఏమిటి? అచోంత్యాదిటి. అచ్చులలో అంతిమ అచ్చుకు ఏదైతే ఉందో దానికి టీ అంటాము, దానికి టీ అని పేరు పెట్టాము. ఏం చెప్పాను? అచోంత్యాదిటి. అచ్చులలో అంటే ఎక్కడ 2-3 అచ్చులు ఉంటాయన్నమాట. అచ్చులలో అదే అంతిమ అచ్చే ఉండాలి. అచాం యో అంత్య అచ్చు టీ సంధ్యకో భవతి. అచ్చులో ఏదైతే అంతిమ అచ్చు ఉందో దానికి టీ సంధ్య అని పేరు. అలాంటి టీ భాగానికి ఇది ఏకారం చేస్తుంది. తిత్ ఆత్మనే పదానం తేరే. ఆత్మీయపదంలో వచ్చినటువంటి టీ భాగం ఏదైతే ఉందో ఆ టీ భాగానికి మొత్తానికి ఏకారం చేసేసింది. ఓకేనా? ఏకారం చేసేస్తే మళ్ళీ అతో గుణ రూపం చేత పరరూపం చేసుకుంటే పచే ఇది రూపం సిద్ధించింది అన్నమాట. అచోంత్యానికి అంతిమచ్చుకు టీ సంధ్య అని చెప్పాం కదా, అంతిమం లేదని చెప్పడం కోసం సందేహం వస్తుంటే దానికి సమన్వయం చేయడం కోసం ఇది వచ్చి చెప్పి ఆద్యంత వదేకస్మిన్, ఆది అంత ఏకస్మిన్. ఒకటిలో కూడా ఇది ఆది ఇదే అంతం అలా వ్యవహరించవచ్చు, తప్పు లేదు అని చెప్పింది అంతే. ఈ విధంగా ఉపదా అంటే ఏంటంటే అలోంత్యాత్ పూర్వ ఉపద చెప్పిందో ఇక్కడ కూడా అదే విధంగా వచ్చి చెప్పింది. ఈ రకంగా మనకు పచ్చే రూపం సిద్ధిస్తుంది. దీనికి సమానంగానే యజ ధాతుసి యజే అనే రూపం కూడా సిద్ధిస్తుంది. యజ ధాతు తోటి యజే సిద్ధిస్తుంది. ఇక పచ్చ ఇక్కడ యజ్ అంతే అండి తేడా. కాబట్టి ఇక్కడ యజ్ ధాతు సిద యజ ఒక జకారంలో ఉండే ఆకారానికి ఉపదేశి అజం నాసికి తోటి వెళ్ళిపోతుంది. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఎవరికైనా సందేహం ఉంటే. ఆ రోజు పెద్ద ఒక ప్రశ్న అండి, ఇక్కడ ఒకే ఒక ప్రశ్న అండి. అచోంత్యాది టీలో మీరు ఏమన్నారు? అచ్చుల్లో ఉన్న చివరి అచ్చుకి టీ అని పేరు అన్నారు కదా. చివరి అచ్చుకు అంటే చివరి అచ్చా లేకపోతే అచ్చు తర్వాత ఉన్న హల్లు కూడా ఉంటుందండి? అంటే ఆది అని ఇక్కడ ఉంది కదా, అచోంత్యాది తర్వాత ఆ అచ్చు తర్వాత రెండో అచ్చు రానంత వరకు అదే అచ్చు, అదే అంతిమ అచ్చు. రెండో అచ్చు లేదు కదా ఇంకా. అవునండి. రెండో అచ్చు రావడానికి ముందు అంటే ఇట్టని ఉదాహరణలో ఇట్టు మొత్తం టీ అవుతుందా, ఈ ఒకటే టీ అవుతుందా? ఇట్టు మొత్తం టీ అవుతుంది. ఇట్టు మొత్తం అంటే మళ్ళీ నెక్స్ట్ అచ్చు కనిపించడానికి ఎంతైతే ఉందో హల్లులు ఉన్నా, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అంతిమ పక్కన అచ్చు కనిపించదు కదా, టీ కింద తీసేసుకుంటాం. కానీ మొత్తం ఇట్టు భాగం టీ అయిపోయింది. ఓన్లీ ఈ కాదు, అంతిమ వచ్చేది ఈ. కానీ నెక్స్ట్ అచ్చు లేదు కదా, అంటే ఇటు మళ్ళీ నెక్స్ట్ అచ్చు కనిపించేందుకు ఏదైతే భాగం ఉందో ఆ భాగం మొత్తానికి టీ అని పేరు. ఓకేనా?
అర్థమైంది. భాగానికి టీ అని పేరు పెట్టాం. ఒకవేళ అత్ ఉంది అనుకుందండి, ఏంటి అత్తులో టీ భాగం ఏంటి? అత్తులో టీ భాగం ఏంటి? టీనే మహోదయ. మొత్తం అత్తు భాగం టీ వచ్చేస్తుంది, అత్తు భాగం అంతా టీ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నమధాతు అండి. నమధాతుకి టీ భాగం ఏంటి? నమ మాలో అంతిమ నమాలో పూర్తి నా ఉంది, మాలో ఆ ఉంది. ఆ మాత్రం టీ భాగం అక్కడ వ్యంజన తీసుకోలేదు, అంతిమ ఆ మాత్రం టీ సంధ్య అవుతుంది. ఇప్పుడు విద్యార్థిన్ శబ్దం ఉంది, విద్యార్థినిలో టీ భాగం ఏంటి? విద్యార్థిన్ టీ సంధ్య. అంతే మంచి విద్యార్థినిలో టీలో ఉండే ఈ దాని పక్కన వ్యంజనం ఉంది, వ్యంజనము తీసేసుకుంటాం. అచ్చు ఉండకూడదు, అంతే, అచ్చు ఉండకూడదు. ఓకేనా? అట్లా ఆ టీ భాగానికి మొత్తానికి ఆ మొత్తం స్థానంలో ఏ కాలం ఆత్మనేపద టేరే, టే స్థానం ఏ భవతి, టెకార టీ స్థానంలో ఏ అవుతుంది, టేరే అని అర్థం. ఆత్మనేపదాన్ని ఆత్మనేపద ఇక్కడే కాదు, ఆత్మనేపద అన్నిటికిలో ఆత్మనేపదం ఏదైతే ప్రతి ఉందో ఆ ఆత్మనేపదంలో ఎప్పుడైనా టీ భాగానికి ఇత్తం చేయాలంటే టీ భాగానికి ఎప్పుడు చేసినా ఏ కాలం ఈ సూత్రం చేత వస్తుంది. ఓకేనా? దాదాపుగా ఉత్తమ పురుషుల్లో ఏవైతే ఉన్నాయో అన్ని రూపాలకు ఇదే సూత్రం చేతనే ఏకారం వస్తుంది. ఓకే అండి. ఇంకా అండి అస్తు అండి. ఇంకేమైనా సందేహం ఉంటే రేపు చూద్దామండి. ఇది నోట్స్ రాస్తాను, ఒకరి మీరు రాయగలుగుతున్నా దాని కింద ప్రయత్నం చేసి రాయండి. అదే ఏం లేదు, ముఖ్యంగా ప్రతి సూత్రం ఓపెన్ చేసి రాయండి. రేపు చెప్పిస్తాను షార్ట్ కట్ లో. ఓకే, ఈ రకంగా మనకి ఆత్మీయ పదరూపం సిద్ధిస్తుంది. అస్తు. మిగిలిన పాఠం రేపు చూద్దామండి. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.